సో భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. సో మొదటి 6 అధ్యాయాలు కర్మయోగము, రెండో 6 అధ్యాయాలు భక్తి యోగము, మూడో 6 అధ్యాయాలు 13 నుంచి 18 వరకు జ్ఞానయోగం అన్నమాట. సో ముందేంటంటే మనకి కర్మయోగం అంటే మనం చేయాల్సిన కర్మల గురించి మాట్లాడాడు భగవంతుడు. దాని తర్వాత ఈ కర్మ చేస్తూ భగవంతుడికి భక్తి ఎలా చేయడం నేర్పిస్తారు. కానీ భగవంతుడి కర్మ భక్తి అనేది నేర్చుకుంటే సరిపోదు. ఎందుకంటే భగవంతుడు అంటే ఎవరో తెలియాలి కాబట్టి జ్ఞానం కావాలి మనకి. ఎవరిమైనా కానీ ఆ జ్ఞానంతో మనం భగవంతుని అర్థం చేసుకోగలం. సో ఈరోజు ఆ జ్ఞానం గురించి భగవంతుడు మాట్లాడబోతున్నారు. అంటే జ్ఞాన విజ్ఞాన యోగం ఇది. సో మొదటి 6 అధ్యాయాలు మనం ఏం నేర్చుకున్నాం ఫస్ట్. సో రణరంగంలో యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో అర్జునుడు యుద్ధం చేయాలన్నాడు. ఎందుకంటే నా యొక్క బంధువులుగా నేను యుద్ధం చేయాలి. భీష్ముడు అని ద్రోణాచార్యుడు. భీష్మ పితామహ అంటే నా యొక్క పినతండ్రి. తర్వాత ద్రోణాచార్యుడు నా గురువుని నా యొక్క పినతండ్రిని చంపాలని నేను చంపలేను. నాకు ఈ రాజ్యం వదిలి అడవికి వెళ్ళిపోయి నేను సన్యసిస్తాను అడుగుకుంటానని చెప్పి అంటానమాట. అప్పుడు ఏమన్నాడు భగవంతుడు, నువ్వు సన్యసించడం కాదు, నువ్వు ధర్మానికి యుద్ధం చేయాలి అని చెప్పారు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అర్జునుడికి ఎలాంటి పరిస్థితి వస్తుందో అలాంటి వస్తుంది మనకు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కష్టం రావచ్చు, ఏదైనా ప్రాబ్లం రావచ్చు, మనం వదిలేసి వెళ్దామనే ఆలోచన మనకు వస్తుంది. అయితే ఏం చేస్తాం దాన్ని, దాని గురించే భగవద్గీత. ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనం ఎలా తీసుకోవాలని దాని గురించే భగవద్గీత చెప్పారంట. ఎలా అయితే అర్జునుడు యుద్ధం చేయను అని అన్న వాళ్ళకి ఎలా అయితే ప్రేరణ చేశారో మనకు కూడా ప్రేరణ చేయడానికి భగవంతుడు చెప్పబోతున్నారు. జస్ట్ ఒక 10 నిమిషాలు అంతకుముందు జరిగిన 6 అధ్యాయాల గురించి మనం కొంచెంసేపు మాట్లాడుకున్నాం, కొన్ని మంచి విషయాలు. సో యుద్ధం చేయను అన్నారు. దాని తర్వాత గాంధీని పక్కన పెట్టారు. భగవంతుడు ఇంకా ఎందుకు ఇలా నువ్వు చేశావు, అసలు నువ్వు చాలా జ్ఞానవంతుడు. ఎందుకంటే అర్జునుడికి ఇంద్రుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా చాలా ఇవి వచ్చాయి. ఏంటి, పాశుపదార్థాలు చాలా వచ్చాయన్నమాట. అలాంటి 3 లోకాలని జయించగల అర్జునుడికే ఇలా వచ్చినప్పుడు మన సామాన్యం మనకు ఎలా ఉంటుంది చెప్పండి. సో అర్జునుడు లాంటిదే వచ్చినప్పుడు మనకు రావాలని చెప్పి ఆలోచిస్తారన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే, నువ్వు 3 లోకాలు జయించగల వాడివి, నువ్వు చాలా తెలియగల వాడివి, చాలా జ్ఞానం ఉన్న వాడివి, నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, ఇలాంటి కల్మషం ఎందుకు వచ్చిందని క్వశ్చన్ చేస్తారన్నమాట. దాని తర్వాత అర్జునుడికి అర్థమవుతుంది, సరే ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, నా కష్టాన్ని నుంచి బయటపడాలంటే నేను ఒక గురువుని ఎంచుకోవాలి. సో గురుముఖంగా నేను ఎంచుకుంటానని కృష్ణుడిని, అయ్యా నేనే నీ శిష్యుడిని, నువ్వు నా గురువు, ఇప్పుడు ఈ కష్టం నుంచి బయటపడడానికి ఏం చేయాలని ఏం చేయాలని చెప్తానన్నమాట. సో ఇప్పుడు నేను శిష్యుడు కాబట్టి మీరు నన్ను ఏం చేయమంటారు, నాకు శ్రేయస్కరం ఏంటో చెప్పమంటారు. సో అప్పుడు భగవంతుడు చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఇంతకుముందు ఏంటి, బాబాబామతులు కదా, ఇప్పుడు ఏంటి సంబంధం ఏంటి, గురు శిష్య సంబంధం. సో గురు శిష్య సంబంధం అంటే జ్ఞానం అనేది ఇక ఫ్రెండ్లీ టాక్స్ ఉండవు. ఒక శిష్యుడికి గురువు ఎలా చెప్పాలో అలా చెప్తారన్నమాట. ఫస్ట్ ఏం చెప్తారు, అసలు నువ్వు చనిపోవడం ఏంటి, ఏం చంపడం ఏంటి, అసలు నువ్వు ఆత్మవి, ఈ శరీరం పోతుంది ఇంకో శరీరం వస్తుంది, ఎలా అది కౌమారం ఎవరం జరా, ఎలా చిన్నవాళ్ళ నుంచి పెద్దగా అవుతాం, ముసలి వాళ్ళం అవుతాము, ఈ శరీరం తర్వాత వేరే శరీరం వస్తుంది, ఇప్పుడు మళ్ళీ మీకు కొత్త శరీరం వస్తుంది, ఈ శరీరం పోతే ఎలా కొత్త శరీరం వస్తుంది కానీ ఈ శరీరం మీద ఎందుకు మాట్లాడుతున్నారు. తర్వాత అర్జున మాత్రాస్పర్శ కౌంతేయ, ఈ సుఖదుఖాలు అనేవి మనకి వర్షాకాలం ఎండాకాలం లాగా వస్తుంటాయి పోతుంటాయి. అలాంటప్పుడు దీని గురించి మనం ఆలోచించకూడదు, మనం హయ్యర్ దానికి ఆలోచించాలి, దీని గురించి నువ్వు బాధపడకు తర్వాత అని చెప్తారన్నమాట. దాని తర్వాత ఏమంటారు, పోనీ నువ్వు యుద్ధం చేయనన్నావు కదా, యుద్ధం చేయనన్నప్పుడు ఇప్పుడు యుద్ధం చేయకపోతే నువ్వు నరకానికి వెళ్తావు, ఎందుకంటే క్షత్రియ ధర్మం పాటించట్లేదు. యుద్ధం చేసి గెలిచావనుకోండి నీకు రాజ్యం మొత్తం నీకు వస్తుంది. పోనీ యుద్ధం చేసి గెలవలేని ఓడిపోయావు అనుకోండి, 2 వదాలుగా ఓడిపోతే ఏమవుతుంది, స్వర్గానికి వెళ్తాడు, ఎందుకు వేరే మార్గం కాబట్టి. ఇది ఎక్కడ జరుగుతుంది, ఈ యుద్ధం ఎక్కడ జరుగుతుంది, మనకి కురుక్షేత్రం జరుగుతుంది. కురుక్షేత్రం యొక్క ప్రధానత ఏంటంటే, కురు అనే రాజుకి ఇంద్రుడి నుంచి ఒక వరం వస్తుంది, ఎవరైతే కురుక్షేత్రంలో చనిపోతారో వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు. సో ఓడిపోతే స్వర్గానికి వెళ్తారు, అంటే ఓడిపోవడం అంటే చనిపోయినట్టు, చంపేస్తారు కాబట్టి. గెలిచామనుకోండి రాజ్యం మొత్తం వస్తుంది. ఇలా కాకుండా నువ్వు ఒక క్షత్రియుడిగా మానేసి వెళ్ళిపోయావంటే ఏమవుతుంది, అందరూ అకీర్తి వస్తుంది. అకీర్తి అంటే నిన్నందరూ అయ్యో ఏంటి క్షత్రియుడి కూడా యుద్ధం చేయదని వస్తుంది. ఈ అకీర్తి కంటే కూడా యుద్ధం చేయడమే బెటర్ అని చెప్పి 2వ ధర్మం చెప్తారు. దాంతోపాటు ఫస్ట్ ఏం చెప్పాడు, ఆత్మధర్మం. ఆత్మ అంటే నువ్వు ఆత్మవి,
నువ్వు నా యొక్క భగవంతుని యొక్క అంశవి, నువ్వు నా దగ్గర నుంచి ఎందుకు వచ్చావు కూడా చెప్తానమాట. కారణం ఏంటి మనం రావడానికి ఇక్కడికి, ఈ భౌతిక లోకానికి రావడానికి కారణం ఏంటి? ఒక కారణంతో వచ్చాము మనమంతా కూడా భగవంతుడి యొక్క అంశమే, అంటే భగవంతుడి యొక్క సేవకులు మనం. కానీ మనకి ఏమనిపించింది, జై విజయ స్టోరీ తెలిసి ఉంటుంది. జై విజయులు అయ్యో నేను గేట్ కీపర్గా ఉండాల్సి వస్తుంది, నాకు చాలా శక్తి ఉంది, నేను వాడలేకపోతున్నాను ఆలోచన వచ్చింది వాళ్ళ మనసులో. రాగా భగవంతుడికి అర్థమవుతుంది కదండి, భగవంతుడు మన హృదయంలో పరమాత్మగా ఉన్నారు కదా. జై విజయులు వాళ్ళ యొక్క బలం చూపించడానికి ఆలోచన చేస్తున్నారు. సో భగవంతుడు ఎప్పుడు భక్తులు కోరిక చేయడానికి చేస్తారు. సో తర్వాత ఏం చేస్తారు, మీరు 3 జన్మలు నా శత్రువుకి బలం చూపించాలంటున్నా కదా, నాతోటే బలం చూపించండి. 7 జన్మలు భౌతిక లోకానికి వెళ్ళని చెప్తారన్నమాట. ఎందుకంటే నీ యొక్క బలం చూపించాలనుకుంటారు కాబట్టి. వాళ్ళే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, తర్వాత రావణాసురుడు అండ్ కుంభకర్ణుడు, తర్వాత శిశుపాలుడు, దంతవర్తుడు. సో భగవంతుడు ఎప్పుడు మనకి చెడు కోరికని మంచి కోరికని కోరిక తీరుస్తారు. ఓన్లీ మనకి చాయిస్ ఉండాలి. చాయిస్ ఏంటి, మంచి కావాలంటే మంచి వస్తుంది, చెడు కావాలంటే చెడు వస్తుంది. మరి భగవంతుడు మనందరికీ మంచివాడు కదా. ఇప్పుడు చాలామంది అంటారు ఈ డ్రింకింగ్ చెడు వ్యసనాలను ఎలా క్రియేట్ చేశారు అని అనుకోవచ్చు కదా అందరం. మన భగవంతుడికి మన మీద ప్రేమ ఉంది కదా, ఏమంటారు, ఈ గంజాయి లేకపోతే ఈ డ్రింకింగ్, ఈ చెడు అలవాట్లన్నీ ఎందుకు నేర్పించారు? మనం కోరుకున్నారు కాబట్టి మన కోరికని, అంటే భగవంతుడి యొక్క ఉద్దేశం అంటే మనకు ఒక ఫ్రీ విల్ ఉంటుంది, అంటే మనకు స్వతంత్రం ఉంటుంది. నాకు ఇది కావాలి అంటే అది ఇవ్వాలి భగవంతుడు, అలానే ఇచ్చాడు. లేకపోతే అవన్నీ క్రియేట్ చేస్తారు. కానీ ఏం చేశారు, దాంతోపాటు ఏం చేశారు, మనల్ని కోరికలు వచ్చాయి కాబట్టి భౌతికలో రాగానే ఏం చేశారు, ఓకే ఒక జైలుకి వెళ్ళామనుకోండి, ఒక తప్పు చేసి జైలుకి వెళ్తే ఏం చేస్తారు, ఫస్ట్ జైలు రూల్స్ అన్ని ఒక పేపర్ మీద రాసి ఒక గోడ కట్టించి పెడతారు. నువ్వు మార్నింగ్ ఇంటికి లేవాలి, సాయంత్రం ఇంటికి పడుకోవాలి, ఈ పని చేయాలి. అలాగనే మనకు కూడా భగవంతుడు ఒక భగవద్గీత ఇచ్చారు. ఈ భగవద్గీత చదివి మీ కోరికలు తీర్చుకొని, ఈ భగవద్గీత చదివి ఎలా రావాలో ఇట్లా రాశాను, దీని ప్రకారము నీ కోరికలను తీరిన తర్వాత నా దగ్గరకు వచ్చేసేయండి అనేది భగవద్గీత యొక్క సారాంశం. సో ఇప్పుడు తర్వాత ఏమంటారు, ఈ 2 ధర్మాలు ఉన్నాయి కదా. స్వధర్మం అంటే ఏంటి, మన యొక్క వృత్తి ధర్మం. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం చేస్తాం, పిల్లల్ని చూస్తాము. ఈ పిల్లలు కూడా ఎందుకు మనకు కలుగుతారు తెలుసా? ఎందుకు అంటే మనం భగవంతుడికి పిల్లలు కావాలని అడిగినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఉత్తమ గతులకు వెళ్ళడానికి మనకు అడ్డు పడతారన్నమాట. వాళ్ళని భగవంతుడికి కనెక్ట్ చేయడం అనేది మన యొక్క ప్రధాన ధర్మం. దాంతోపాటుగా 2 ధర్మాలు చెప్పినట్టు, ఒకటి సనాతన ధర్మం అంటే భగవంతుడిని కనెక్ట్ చేయడం. స్వధర్మం ఏంటి, వాళ్ళు వృత్తిరీత్యా ఏదైనా చేయకుండా ఉండగలం, మనం ఉండలేం కదా, ఏదో వర్క్ చేయాలి. ఎందుకంటే తిండి కావాలి కాబట్టి. మన భౌతిక శరీరాన్ని భగవంతుడికి ఇచ్చాడు, దీన్ని చూసుకోవడానికి మనకి తిండి కావాలి. సో తిండి కోసం వాళ్ళకు వృత్తి ధర్మం చేయాలి. తర్వాత ఏం చేయాలి, వాళ్ళు సనాతన ధర్మం చేయాలి. మనం అంతా కూడా పిల్లల్ని కూడా భగవంతుడిని కనెక్ట్ చేయడానికి ప్రధానంగా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సో మనం కనెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, మనం చేయకుండా చేయగలరా? మనం ఫోన్ చూస్తున్నాం అనుకోండి, పిల్లలు చదవమంటే లేకపోతే దేవుడు చేయడం చేస్తారా? సో అందుకని మనము పాటిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన పిల్లలు కూడా పాటిస్తారు. సో ఇలా చేశారు. ఈ 2 ధర్మాలు ఎవరైతే పర్ఫెక్ట్ చేస్తారో వాళ్ళు స్థితప్రజ్ఞ అంటారు, అంటే చాలా ఉన్నతమైన వాళ్ళు. సో ఆ ఉన్నతమైన వాళ్ళ గురించి చెప్పారు. ఇదంతా బాగానే ఉంది, నువ్వు జ్ఞానంతో చేయమంటున్నావు, మళ్ళీ యుద్ధం చేయమని భగవంతుడు వెళ్తాడు. అప్పుడు ఏం చెప్తాడంటే, డైరెక్ట్గా జ్ఞానంలోకి వెళ్ళడం కంటే ముందు కర్మయోగం చేయండి. కర్మకాండ అంటే ఏంటంటే మనం సంపాదించుకుని మనం తినడం. కర్మయోగం అంటే ఏంటంటే భగవంతుడిని కనెక్ట్ చేయడం. ఏ పని చేసినా భగవంతుడిని కనెక్ట్ చేయడం. మనం చేసే కర్మ అంటే మన పనిని భగవంతుడికి అర్పించడం, అంటే కొంత మన యొక్క లక్ష్మిని కొంత దేవుడికి ఇవ్వడము, తర్వాత ధార్మిక కార్యక్రమాలు చేయడం, మన పిల్లలు పంచడం అనేది మనకు వచ్చిన ఆదాయం చేస్తాం. దాంతోపాటుగా ఏంటి, మనం వర్క్ చేస్తాం. మనం మిగతా టైంని భగవంతుడికి కనెక్ట్ చేయడానికి వాడాలి. ఎలా కనెక్ట్ చేయడమో ఇప్పుడు ఈ భక్తి యోగంలో చెప్తారన్నమాట భగవంతుడు. సో దాని తర్వాత ఏమొస్తుంది, ఇదంతా బాగానే ఉంది, భగవంతుడు అంటే ఎవరో తెలియకుండా జ్ఞానం చేయగలం. జ్ఞానం అంటే ఏంటి, జనరల్గా మనకు స్కూల్లో ఏం చెప్తారు, జ్ఞానం అంటే మన యొక్క స్కూల్లో మనం ఏంటి విషయాలేంటి, మనం ఎలా చేయాలి, వర్క్ చేయాలి చెప్పడమే, నేర్పించడమే కదా జ్ఞానం. అలానే మన యొక్క పుస్తకాల్లో ఈ భగవంతుడి జ్ఞానం అనేది ఉంది అసలు, అంటే జనరల్గా మన క్లాసులు చదివేది కదా లేదు. కాబట్టి మనము ఈ భగవద్గీత అనేది
ఈ వర్క్ చేసి మిగతా టైంలో ఈ భగవద్గీత గురించి ఆలోచించడం చేయాలి. ఇదే యొక్క జ్ఞానం అన్నమాట. సో లాస్ట్ 6వ చాప్టర్లో ఇంకోటి ఏంటి, ఒకటి కర్మయుగం అయిపోయింది, తర్వాత జ్ఞానయుగం. జ్ఞానంతో మనం భగవంతుని అర్థం చేసుకోవడం. ఇది కాకుండా ఈ జ్ఞానయుగంలో ఏమవుతుందంటే మనం అప్పుడప్పుడు ఈ సరిగ్గా మెథడ్ ఫాలో అయిపోతే పడిపోతాం అనమాట. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ తత్వం తెలియనప్పుడు ఏమవుతుందంటే జ్ఞానంతో తత్వం సరిగ్గా అర్థమవుతుందనుకో మళ్ళీ ఇదేం చేస్తానో అనిపిస్తుంది. దాని గురించి ఏం చేశారంటే భగవంతుడు నియమాలు పెట్టారు. ఏంటి, ధ్యానయుగం. ధ్యానం అంటే మెడిటేషన్. సో మెడిటేషన్ ద్వారా కూడా ఎలా వెళ్ళాలో చెప్పారు లాస్ట్ 6వ చాప్టర్లో. అంటే ఏంటి, మనం ధ్యానం చేయాలి. డైరెక్ట్గా ధ్యానం కూర్చోగలమా? ఫర్ ఎగ్జాంపుల్ మనం సాధన చేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ సైలెంట్గా కూర్చోగలమా? కూర్చోలేదు. సో దానికి ఏం చేశారు, ఒక అష్టాంగ యోగాన్ని అనమాట. అష్టాంగ యోగం అంటే 8 పద్ధతులు. సో 8 ఏంటంటే యమ అంటే చేయాల్సినవి చేయకూడదు. మనం శుద్ధీకరణ అవ్వాలంటే కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదు. అదనేది శాస్త్రంలో చెప్పారు. తర్వాత ఆసనాలు, మనం కూర్చోవాలంటే ఆసనాలు కూర్చోడానికి వీలుగా ఉంటే ఆసనాలు. తర్వాత ప్రాణాయామం, మన మైండ్ని ప్రశాంతంగా ఉండడానికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంట కదా, ఇలా బ్రీతింగ్ చేస్తాం. తర్వాత ప్రత్యాహారం, మన ఇంద్రియాలని మనం బ్రీతింగ్ చేస్తూ ఉంటాము, కూర్చుంటాము. మనం భగవంతుని మీద ధ్యానం చేయాలంటే అయ్యో ఆఫీస్లో ఏదో జరుగుతుంది, ఇంట్లో ఏదో అవుతుంది, లేకపోతే పిల్లలు ఏదో అవుతుంది, అలా ఆలోచన దేని ద్వారా వస్తుంది, మన మనసు ద్వారా వస్తుంది. ఈ మనసు అనేది ఇంద్రియం కూడా. ఈ ఇంద్రియాలని మనం కంట్రోల్ చేసి పెట్టుకోవడానికి ప్రత్యాహారం అంటారనమాట. తర్వాత ధారణ అంటే ధ్యానం చేయడం ఎలా అని. తర్వాత ధ్యానం, ఇంకా ధ్యానం చేయడం. సమాధి అంటే కంప్లీట్గా భగవంతుని గురించి ఆలోచించడం అనమాట. సో ఇలా 8 అష్టాంగ పద్ధతులు చెప్పారు. కానీ ఇవి ఈ యొక్క భౌతిక లోకంలో ఇప్పుడు కలియుగంలో చేయగలమా? అది అష్టాంగ ఎక్కడ చేయమన్నారంటే అడవికి వెళ్ళి సైలెంట్గా ఉన్న దగ్గర చేయమన్నారు. సో అది చేయలేము కాబట్టి అప్పుడు ఏమంటాడు అర్జునుడు, అయ్యో నా మనసు చాలా చంచలంగా ఉంది, నేను ఇవన్నీ చేయలేను, నా వల్ల కాదు. దానికంటే గాలిని కంట్రోల్ చేసి ఆపగలడు అర్జునుడు. నీటిని కంట్రోల్ చేయగలడు, నీళ్ళని రప్పించగలడు, గాలిని కూడా కంట్రోల్ చేయగలడు, వాయువుని కూడా. అది చేయడం నాకు ఈజీ అని చెప్తారు. సో అప్పుడు భగవంతుడు భక్తి గురించి చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ తత్వాన్ని చెప్పకుండా లేదు మీరంతా భక్తి చేసేయండి అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుడు కూడా ఎవరిని ఫోర్స్ చేయడు. మీకు ఇవన్నీ పద్ధతులు ఉన్నాయి, మీకు ఏ పద్ధతి కుదిరితే ఆ పద్ధతికి వెళ్ళండి. ఈ పద్ధతుల గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదనుకోండి, ఏమవుతుంది, ఫోర్స్ చేసినట్టుగా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, తత్వం లేని, ఇప్పుడు మతం ఉందనుకోండి, నేను ఈ పూజ చేయండి అని అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది, ఎందుకు చేయాలి పూజ క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా. సో దానికి అలా కాకుండా ఆ ఎందుకు పూజ చేయాలి, భగవంతుడు అంటే ఎవరు, ఎందుకు చేయాలని చెప్తే ఏమవుతుంది, తత్వంతో చేసినది చాలా నిమ్మలంగా లాంగ్ రన్లో ఉంటుంది. దాన్ని ఏమంటారంటే మతంకి తత్వం లేదనుకోండి, అది మూఢనమ్మకం అయిపోతుంది. లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పెద్దలు ఏదో చేస్తుంటారు, అది తెలియకపోయినా మనం చేస్తున్నాం కదా. అలానే సోషల్గా ఇప్పుడు చాలామంది ఉన్నారు. కొంతమంది అంటారు అందరు సినిమాకి వెళ్తున్నారంటే మనం సినిమాకి వెళ్తాం, అక్కడ తత్వం తెలియదు కానీ సోషల్ గ్యాదరింగ్. కానీ నేనేమంటే భగవంతుడు ఎప్పుడు అలా చేయమంటారు, కారణం తత్వంతో చేయమంటారు. ఇంకోటి ఏమంటారు తెలుసా, ఇవంతా జ్ఞానం చెప్పిన తర్వాత ఏమంటారు తెలుసా భగవంతుడు లాస్ట్లో, అర్జున ఈ జ్ఞానం అంతా నీకు ఇస్తున్నాను, ఇప్పుడు నువ్వు నీ మనసుకు తోసిందే చేయండి అని చెప్తారు. ఏంటి, ఈ 18 అధ్యాయాలు చెప్పిన తర్వాత కూడా భగవంతుడు నేను ఇదంతా చెప్పాను, నీకు అర్థమైపోతే రెండోసారి ఇంకోసారి చెప్తాను, అయినా కానీ నీకు నీ మనసుకి ఏది ఇప్పుడు యుద్ధం చేయాలంటే చేయండి, లేకపోతే లేదని చెప్తారన్నమాట. మనకి భగవంతుడు అంత ఫ్రీ విల్ ఇచ్చారు, ఎందుకంటే ఎవరిని ఫోర్స్ చేయరు. అందుకని ఆయన కరుణామయుడు అంటారు. ఒక చిన్న ఉంటుందన్నమాట, మనం జనరల్గా భగవంతుడి దగ్గరికి ఇది కావాలని వెళ్తాం. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం. మన ఇంటికి ఒకళ్ళు వచ్చారనుకోండి, ఒక 10 సార్లు ప్రతిసారి వచ్చినా సార్ ఒక 2000 ఇవ్వండి సార్ అని అడుగుతారు. వచ్చి రెండోసారి వచ్చినా ఒక 2000 ఇవ్వండి సార్ అని అడుగుతారు. అలా 10 సార్లు వచ్చారు, 10 సార్లు 2000 ఇచ్చి పంపిస్తాం. కానీ అతనికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇస్తాం. 11వ వస్తే ఏమనుకుంటారు మీరు, ఇతను రాకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటారా లేదా? అనుకుంటాం కదా, అబ్బాయి ఇతను వచ్చాడు ఇతను రాకుండా అంటారు. కానీ భగవంతుడు 10 సార్లు కానీ ఎన్నిసార్లైనా ఏం కావాలని అడిగినా వచ్చినా కానీ తర్వాత వస్తే మళ్ళా ఇస్తాడు. ఎందుకంటే అంత కరుణామయుడు.
ఫర్ ఎగ్జాంపుల్ అలా ఉన్నారు కదా, మనం ఏమి ఆశించకుండా ఆయన దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అనుకున్నాం అనుకోండి, ఏం లేదు మీ సేవ చేయడానికి వచ్చాను అనుకున్నాను, రోజు వచ్చి సేవ చేస్తున్నాను. భగవంతుడే అనుకుంటాడు, అరే నాకు సేవ చేస్తున్నాడు. ఎందుకంటే 4th చాప్టర్లో వస్తుంది అది, ఏ యథామా ప్రవర్తంతే తాం తథైవ భజామ్యహం. మీరు ఎలా అయితే నా దగ్గరకు వస్తారో నేను మిమ్మల్ని అలా దగ్గర తీసుకుంటాను అన్నాడు. దాని మీనింగ్ ఏంటి, మీరు దగ్గరకు వచ్చారంటే నేను ఏదో ఒకటి ఇవ్వాలి. అదే కదా మనకి ప్రహ్లాదుడు వస్తాడు కదా, ప్రహ్లాదుడికి మనకి నరసింహస్వామి వచ్చినప్పుడు నీకోసం నేను అవతారం తీసుకున్నాను, నువ్వేం కావాలో అడగమంటే నాకేమొద్దంటాడు అన్నమాట. 2 సార్లు అడుగుతాడు, నాకేమొద్దంటాడు. 3వ సార్లు లేదు తీసుకోవాల్సిందంటే భగవంతుడు అడిగామంటే ఏమంటాడంటే నా తండ్రిని ఉద్ధరించండి అని అడుగుతాడు. నా తండ్రిని ఉద్ధరించండి అంటాడు. తండ్రి ఒక అసురుడు, రాక్షసుడు. అసలు ప్రహ్లాదుని పెట్టిన బాధలు ఎన్ని బాధలు పెట్టాడో మీకు తెలిసే ఉంటుంది. నీళ్ళలో పడేశాడు, చీకట్లో పెట్టాడు, విషం పెట్టాడు, పాముల మధ్యలో పెట్టాడు, కొండ నుంచి పడేశాడు. ఏం కాలేదు కానీ భగవంతుడు ఏం చేశాడు, భగవంతుడు కాపాడాడు. దాని తర్వాత అంటే ఏమంటుంది తెలుసా, నా తండ్రికి అర్హత లేదు కానీ నా గురించి మాటిని మోక్షం అంటాడు. ఏమంటుంది తెలుసా భగవంతుడు, నువ్వు నా భక్తుడివి కదా, మీ తండ్రి ఒక్కడే కాదు 21 జన్మలు, మీ తండ్రి యొక్క తండ్రి, మీ తండ్రి యొక్క తండ్రి, మీ యొక్క తండ్రి, అలా 21 జన్మలు ఆల్రెడీ వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోయారు. అసలు ఈ క్లాసులు చెప్పడం, ఈ భగవంతుడి గురించి తెలియడం ఏం తెలుసా, ఒకటే రీజన్ తెలుసా, మా నాన్నగారు ఒక 2 years వరకు చనిపోయారు అనమాట, నార్మల్గా 75 years. దాని తర్వాత నేను ఏం చదివానంటే, ఆ 15 రోజులు సెలవులో ఉంటాం కదా, బేసిక్గా మన మెంటాలిటీ ఏంటి, చదవడం, ఆఫీస్కి వెళ్ళడం అలవాటు కదా, ఇంట్లో 15 రోజులు ఖాళీగా ఉంటామా. గరుడ పురాణం చదివాను. గరుడ పురాణం చదివిన తర్వాత నేను కాశీ వెళ్ళాను. కాశీ వెళ్తే నాకు చాలా డిఫరెంట్గా కనిపించింది. మణికర్ణిక ఘాట్ తెలుసు కదా మీ అందరికీ, వెళ్ళారా మణికర్ణిక ఘాట్? నాకు మామూలుగా ఒక చనిపోయిన చూస్తే నాకు 3 రోజులు జ్వరం వస్తుంది. మామూలుగా నాకు అంత భయం. అక్కడ 2 hours అలా కూర్చొని చూస్తున్నాను. మా నాన్నగారిని చూశాను కదా నేను, అక్కడికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారిని చూసిన తర్వాత చూశాను అనమాట. చూస్తే నాకు 2 hours అక్కడ కూర్చొని చేస్తున్నారు అంత అవుతుంది, జీవితం ఏంటని అర్థమైంది. తర్వాత మార్నింగ్ మా నాన్నగారికి అస్థికలు కలుపుతున్నాను కదా, అక్కడ చాలామంది మాతాజీలు, ఒక 50 మంది మాతాజీలు అండి. వాళ్ళు చుట్టూ నుంచి వచ్చారు, ఒక కవర్ తీసుకొని వచ్చారు, జస్ట్ చిన్న బ్యాగ్ అండి, ఇలాంటి కవరే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ దగ్గర మనలాగా మంచి విఐపి సూట్ కేసు ఏమీ లేవు. ఆ కవర్తో పెట్టుకొని ఆ గాడ్స్ ఉంటాయి కదా, గాడ్స్లో పడుకున్నారండి అక్కడే. నేను డిసెంబర్లో వెళ్ళాను కదా, నేను మామూలుగా చలికి తట్టుకోలేము. మామూలుగా అక్కడ స్నానం చేశారండి అందరూ. స్నానం చేసి పంచుకొని నేను ఏంటి ప్రభుత్వం అంతా ఎందుకు వచ్చారు తెలుసా, వాళ్ళు కాశీ మొత్తము చుట్టూ యాత్ర చేయడానికి వచ్చారండి. వాళ్ళు ఎక్కడ పడుకున్నారు, ఆ గాస్లో పడుకున్నారు. తర్వాత ఎక్కడ తింటారు వాళ్ళు, ఎక్కడ ప్రసాదం తెచ్చారు. వాళ్ళ దగ్గర నాకు తెలిసి డబ్బులు ఎంతో కొంచెమే ఉంటాయండి. వాళ్ళని చూస్తే నాకు అనిపించింది, ఏంటి నేను ఎక్కడున్నాను వాళ్ళు ఎక్కడున్నారు, నాకేంటి అష్ట ఐశ్వర్యాలు అన్నీ ఉన్నాయి, నాకు ఆ రోజు అనిపిస్తుంది. దాని తర్వాత మేము వెళ్తున్నప్పుడు ఒక మాతాజీ బ్యాగ్ మొయ్యలాడుతున్నారండి. నేను టెంపుల్కి వెళ్తూ మోసుకొని అనమాట. ఎన్నగా ఏమని తెలుసా మీరు, మహదేవ అని అనమాట. అంటే నేను విచిత్రంగా మహదేవ్ ఏంటి అంటే, ఎవరైతే వేరే వాళ్ళకి సేవ చేస్తారో వాళ్ళు మహదేవులు అంటారు. నాకు ఆ రోజు అనిపించింది. దాని తర్వాత వచ్చిన తర్వాత ఓకే, మనకి ఎవరైనా భగవంతుడి తరపు ఉపదేశం ఎవరైనా ఇచ్చారని చూశాను అన్నమాట. చూస్తే మనకు అవతారాలు రాముడు కృష్ణుడు అవతారం చూశాను, కృష్ణుడు అవతారం చేశాను. చూస్తే ఉపదేశం ఎవరు ఇచ్చారు, భగవద్గీత నాకు అనిపించింది. 10 రోజులు కూర్చొని చదివాను అన్నమాట. కంప్లీట్గా ఒక 1 వారం రోజులు కూర్చొని భగవద్గీత చదివాను. అప్పుడు నాకు అర్థమైంది, ఈ భగవద్గీత చదవమని చెప్పింది శివయ్య పంపించాడు. అక్కడ మణికర్ణిక ఘాటు అవన్నీ చూసిన తర్వాత ఇతన్ని అసలు ఉపదేశం ఏంటో చూపిద్దామని భగవద్గీత చదివారు. మీకు గీతా మహాత్మ్యం వస్తుందండి, పద్మపురాణం వస్తుంది. ఈ భగవద్గీత ఎవరైతే చదువుతారో వాళ్ళు భగవద్ధామానికి వెళ్తారు అనేది నేను చెప్పడం కాదు, పార్వతీదేవి శివుని అడుగుతుందన్నమాట. ఏమయ్యా ఈ భూలోకం మొత్తం ఉద్ధరించాలంటే ఎవరు ఉద్ధరించాలి, ఈ భగవద్గీత ఎవరైతే చదువుతారో, ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు భగవద్ధామానికి వెళ్తారని సాక్షాత్తు శివయ్యే పార్వతీ చెప్తారన్నమాట.
నేను ఇవన్నీ చదివిన తర్వాత నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ భగవద్గీత చదివిన తర్వాత నేను గుడికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. వెళ్తే సో అక్కడ ఉపదేశము అవన్నీ చదివిన తర్వాత వాళ్ళు ఇంకా భగవద్గీత చాలా బాగా చెప్పారు అనమాట. సో లాస్ట్ డిసెంబర్లో నేను కొంత పుస్తకాలు భగవద్గీత నేను చదివాను కదా, నా ఒక్కడితో ఆగిపోవాలా, ఆగకూడదు, బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను. చేసిన తర్వాత ఒకళ్ళు అడిగారు, ప్రభుజీ మీరు క్లాసులు ఎందుకు చెప్పకూడదు అన్నారు. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అరే ఇంత చదివాము, ఈ జ్ఞానం మన కాలనీ మొత్తానికి అందాలన్న ఉద్దేశం మీద ఈ భగవద్గీత క్లాసులు చెప్పడం స్టార్ట్ చేశాను. ప్లస్ ఈ క్లాసులు చెప్తుంటే నాకు ఇంతకుముందు ఎంత అర్థమైందో ఈ క్లాసులు చెప్పిన తర్వాత మీ అందరికి చెప్తున్నాను కదా, నాకు ఇంకా రియలైజేషన్ వచ్చిందనమాట. మొన్న నేను సరే 6 అధ్యాయాలు అయిపోయినాయి కదా, ఇక 7వ అధ్యాయం వస్తుంది కదా, ఎందుకంటే కర్మయోగం 6వ అధ్యాయం. ఈ కర్మ అనేది ఒక మన నగల పెట్టి ఉంటుంది కదా, నగల పెట్టిలో మధ్యలో ఉండే నగలు అనేవి భక్తి యోగం 7 నుంచి 12 వరకు, కింద ఉంటుంది కదా, కింద లిడ్ అదేమో కర్మయోగం, పైన ఉండేది జ్ఞానయోగం అన్నమాట. సో బేస్ అయితే ఇచ్చాను, కానీ భక్తి యోగం కదా, భక్తి యోగం కావాలంటే అందరికీ వెళ్ళాలని చెప్పి మళ్ళీ నేను డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే అందరికీ కలవడం వెళ్ళాను అనమాట. మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఏమైందంటే ఒక మాతాజీ వచ్చారు, మాతాజీల క్లాసులు జరుగుతున్నాను అనమాట. సో నేను అమ్మాయి అతను పోస్ట్ మ్యాన్ అని అడిగాను అనమాట, ఒక పేపర్ ఇచ్చాను కదా అన్నమాట. సో నాకు ఆ రోజు రియలైజ్ చేసినట్టే నేను ఒక పోస్ట్ మ్యాన్. ఈ జ్ఞానంలో, ఈ భగవద్గీత జ్ఞానంలో నేను నా సొంతగా ఇది చెప్పట్లేదు, అక్కడ ఉన్నది చెప్తున్నాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఒక మనీ ఆర్డర్ ఉందనుకోండి, ఒక 1000 రూపాయలు ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి ట్రాన్స్ఫర్ అయితే మనీ ఆర్డర్ చెప్పే వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తామా, మనీ ఆర్డర్ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తామా? సో అందుకని మనము భగవంతుడికి ఎప్పుడు మనం కృతజ్ఞత చెప్తూ ఉండాలి కదా. సో మనకు ఏదైనా కృతజ్ఞత ఉందంటే మనం భగవంతుడికి చెప్పాలి, జ్ఞానం ఇచ్చిన భగవంతుడికి. సో దాని తర్వాత క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో 6వ చాప్టర్లో జ్ఞానయోగం చాలా టఫ్ అన్నారు కదా అర్జునుడు, మన సొల్యూషన్ చెప్పాలి కదా, అప్పుడు చెప్తారన్నమాట. శ్రద్ధావాన్ భజితో మామని చెప్తారన్నమాట. ఎవరైతే నన్ను శ్రద్ధతోటి అంటే పరిపూర్ణ శ్రద్ధతోటి, భజితో మామంటే భక్తియుత సేవతో, అంటే ఈ అష్టాంగయోగం చేయలేవు కాబట్టి ఈజీగా ఉన్న చెప్తాను, భక్తియుత సేవతో నన్ను భజించండి అని చెప్తాను. సో ఒకళ్ళని ప్రేమించడం అంటే ఊరికనే అవుతుందా, మనకి ఆ జ్ఞానం రావాలి. ఈరోజు అర్జునుడు ఎప్పుడైతే ఈ క్వశ్చన్ అడిగాడో ఇప్పుడు భగవంతుని డైరెక్ట్గా స్టార్ట్ చేస్తారన్నమాట. సో దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనం ఒక యాక్రోనిమ్. సో 6వ అధ్యాయం అంటే 7వ అధ్యాయం అంటే హెడ్. సో మనం ఈ జ్ఞానాన్ని మన తల ద్వారా అంటే మన యొక్క మెదడు ద్వారా, మన యొక్క బుద్ధి ద్వారా మనం లోపలికి వెళ్ళాలి కాబట్టి హెడ్ అనే దానికి ఇచ్చారన్నమాట. హెడ్ అంటే హియరింగ్ అంటే వినడం, ఫస్ట్ హెచ్ అంటే హియరింగ్, తర్వాత HEAD, ఈ అంటే ఎవ్రీవేర్. మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే భగవంతుడి ఉనికినే తెలియాలి కదా. ఉనికి అంటే భగవంతుడు ఎక్కడెక్కడ ఉన్నాడు మన చుట్టూ అని తెలుసుకోవాలి. 3వది ఏంటి, ఈ జ్ఞానాన్ని కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది రిజెక్ట్ చేస్తారు. అంటే యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. తర్వాత D అంటే డివోషన్ ఫర్ రేర్. ఈ భక్తి అనేది చాలా రేర్, భగవంతుడే చెప్తున్నాడు. సో HEAD హెడ్. సో ఇప్పటి వరకు చూస్తే మనకి 230 శ్లోకాలు అయ్యాయి. ఈ 6 అధ్యాయంలో ఎక్కడా కూడా భగవంతుడు నేను గొప్ప, నేను ఇలాంటి వాడిని అని ఎక్కడా చెప్పాల. ఎప్పుడు చెప్పారు, అర్జునుడు ఎప్పుడైతే ఈ యొక్క కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము ఎప్పుడైతే నేను ఇవన్నీ చేయలేను అన్నప్పుడే భక్తి యోగం గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. సో భక్తి యోగం అర్థం అవ్వాలంటే భగవంతుడి గురించి చెప్పాలి. మనం అంతా అనుకుంటాం భగవంతుడు ఏంటి, నేను గొప్ప అని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు అనుకోండి, భగవంతుడు ఎవరనేది ఎవరు చెప్పాలి, భగవంతుడే చెప్పాలి. లేకపోతే మనకు ఎలా తెలుస్తుంది ఆయన ఎలా ఉంటారు. అలానే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు అనుకోండి, నేను ప్రైమ్ మినిస్టర్ అని చెప్పకపోతే మనకు ఎలా అర్థమవుతుంది. అలానే భగవంతుడి గురించి కూడా భగవంతుడు ఎవరో చెప్పబోతున్నారు. సో ఇంకోటి భక్తి యోగం అన్నాడు కదా. భక్తి అంటే భగవంతుడిని ప్రేమించడం, అంటే డివోషనల్ సర్వీస్, మన సేవ చేయడం. అంటే ఏంటి,
డివోషనల్ సర్వీస్ అంటే భగవంతుడు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు. అంటే భగవంతుడు ఉంటే నేను సేవ చేశాను అంటే భక్తుడికి భగవంతుడికి స్టార్టింగ్ నుంచే కనెక్షన్ ఏర్పడుతుంది. మిగతా అన్ని ఏంటి, కర్మయుగం, జ్ఞానయుగం, ధ్యానయుగంలో లాస్ట్ డేస్లో భగవంతుడు దగ్గరగా ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది. కానీ భక్తి యోగంలో అలా కాదు, డే 1 నుంచే మనము భగవంతుడితో కనెక్ట్ అవుతాం అన్నమాట. ఇది డిఫరెన్స్. సో ఇప్పుడు ఒక యాక్టర్ ఉన్నాడు అనుకోండి, యాక్టర్ మంచివాడు అని చెప్పి ఎలా తెలుస్తుంది? మనం ఒక 10 మూవీలు చేస్తే ఒక 10 మూవీలు అతని గురించి చూసామనుకోండి, అప్పుడు 11వ మూవీకి వెళ్తాం. అలానే ఇప్పుడు కూడా భగవంతుడి గురించి మనం చెప్పబోతున్నాం. మొదటి శ్లోకం చదువు ఒకసారి. భగవద్గీత 7వ అధ్యాయము భగవద్ విజ్ఞానం శ్రీ భగవానువాచ శ్రీకృష్ణ భగవానుడు మనసును నాయుని ఆసక్తం చేసి నా సంపూర్ణ జ్ఞానంలో యోగసాధన ద్వారా ఏ విధంగా నేను నిస్సందేహంగా నన్ను గురిగా తెలుసుకోగలను. సో ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నారంటే మనసును నా యందు లగ్నం చేసి యోగ సాధన, యోగం అంటే భగవంతుడు కనెక్ట్ చేసినాం, అభ్యసించడం ద్వారా, అంటే అభ్యసించడం అంటే మనం తెలుసుకోవడం ద్వారా నిస్సందేహంగా, ఇప్పుడు వరకు నిస్సందేహమైన పదమే వాడలేదు భగవంతుడు. ఖచ్చితంగా నువ్వు నన్ను సమగ్రంగా తెలుసుకుంటావు, ఇప్పుడు నేను చెప్పింది వినువు అని చెప్తాను అన్నమాట. తత్శృణు అంటే వినమని చెప్తారు భగవంతుడు. ఎప్పుడైనా మనం ఈ జ్ఞానాన్ని మనం వినడం ద్వారానే ఈజీగా వస్తుంది మనకి. భగవంతుడు కూడా విను అని చెప్తారనమాట. సో మన హీరింగ్ వల్ల ఏం తెలుస్తుంది? భగవంతుడు కూడా తెలుస్తుంది. దాని తర్వాత మనకి డౌట్స్ అన్నీ పోతాయి. భగవంతుడు అంటే ఎవరు, అతనికి ఎలా చేయాలి, మనం ఎలా చేయాలని ఈ భగవద్గీత చెప్తే ఆ డౌట్స్ అన్నీ పోతాయి. అప్పుడేమవుతుంది, మనకి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది మనం చెయ్యాలి. దాని తర్వాత ఏమవుతుంది, అది చేస్తాం. చేసిన తర్వాత మన మనసు భగవంతుడి మీద లగ్నం అవుతుంది. ఇది స్టెప్స్ అన్నమాట. తర్వాత ఏమంటారంటే భగవంతుడు 2వ శ్లోకంలో, ఈ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నీకు చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈ జ్ఞానం తెలుసుకుంటే నువ్వు ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే ఇప్పుడు మనం చెప్పబోతున్నామో ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటే ఇక ఏ జ్ఞానము తెలుసుకోవాల్సిన అవసరం లేదని భగవంతుడే చెప్తున్నాడు. జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఈ భౌతిక లోకం ఏంటి, ఈ భౌతిక లోకము చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది, ఇది చేసిన వాళ్ళు ఎవరు, ఇదంటే జ్ఞానం. విజ్ఞానం అంటే ఏంటంటే భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి, అసలు మనం ఎందుకు వచ్చాము, ఎలా వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి. బేసిక్గా మనమంతా సేవకులు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉద్యోగం చేస్తున్నాం కదా, ఇప్పుడు మాకు ఒక బాస్ ఉంటాడు కదా, అంటే ఆయనకి సేవ చేస్తాం కదా, ఆ బాస్కి ఇంకో బాస్ ఉంటాడు కదా, సేవ చేస్తాం. సేవాభావం అనేది మన యొక్క ఆత్మలో ఉన్న తత్వం. అది అక్కడ సేవ చేసే వాళ్ళమే ఇక్కడ కూడా సేవ చేస్తాం. భర్తకి భార్య సేవ చేస్తాడు, తండ్రి పిల్లలకి సేవ చేస్తాడు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు చేస్తాడు, ఆఫీసులో చేస్తాడు. సేవాభావం అనేది మన యొక్క ఆత్మ యొక్క తత్వం. అక్కడ కూడా భగవంతుడికి సేవ చేస్తాం. సో ఇప్పుడు మనం భగవంతుడు ఎక్కడ ఉన్నాడని ముందుకు తెలుసుకోవడానికి ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చెప్తాడంటే, భూమి రాబో నలోబాయి కమ్మలో బుద్ధి రేవచ అహంకార విమూఢాత్మ మే భిన్న ప్రకృతి వస్తదా. భూమి రాబో నలోబాయి అంటే ఈ పంచభూతాలు, భూమి, నీళ్లు, ఆకాశము, అగ్ని, జలం, ఈ 5. దాని తర్వాత ఇంకొక 3 మనసు, అహంకారము, బుద్ధి. ఈ 8 కూడా నా యొక్క భిన్న శక్తులు అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. అంటే పరాశక్తులు, భగవంతుడి యొక్క బహిరంగ శక్తులు అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఇవన్నీ కూడా ఈ పంచభూతాలు ఎవరైనా మనకు తెలియదు. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఈ పంచభూతాలు కూడా నా యొక్క బహిరంగ శక్తి అని చెప్తున్నారు. దాంతోపాటు ఏం చెప్తున్నారంటే 6వ అధ్యాయంలో 5వ శ్లోకంలో, ఇవనేవి నా యొక్క భిన్నమైన శక్తి, ఇన్ఫీరియర్ ఎనర్జీ, కానీ దీనికంటే మించిన ఒక ఎనర్జీ ఉంది. అదేంటంటే మన యొక్క జీవులు. ఈ జీవులంతా కూడా ఈ భౌతిక లోకంలోకి నా యొక్క తటస్థ శక్తితో వచ్చారు. ఈ భౌతిక లోకాన్ని మనము డామినేట్ చేయడానికి వచ్చారు భగవంతుడే చెప్తాడు. ఇప్పుడు ఏంటంటే మనం ఏంటంటే
డామినేట్ చేయడం అంటే ఈ ప్రకృతిని అంతా డామినేట్ చేస్తున్నాం. డామినేట్ చేయడం ఎలా చేస్తున్నాము అంటే ఏంటి, మనం వాటి మీద అజమైజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జీవులు అంటే ఏంటి, మనుషులు ఒక్కలే కాదు, చెట్లు, చేమలు, జంతువులు అవన్నీ కూడా జీవుల కింద వస్తాయి. వీటి మీద మన ఆధిపత్యం ఉందే లేదా ప్రజెంట్. సో మనకి మన యొక్క మనసు, మనకి జ్ఞానం అనేది వాటికంటే ఎక్కువ కదా. మనం ఖచ్చితంగా మనం చెప్పినట్టే జీవులు పనిచేస్తున్నాయి. సో మనం ఆధిపత్యం చేస్తున్నాం. దాని తర్వాత ఏమంటారంటే, సో ఇంకో మాట అంటారు భగవంతుడు, ఈ యొక్క భౌతిక లోకము ఈ జీవుల్ని క్రియేట్ చేశాను, దీనికి ఆది నేనే అంతము నేనే. ఫస్ట్ టైం చెప్తున్నారు. అంటే అంతము అంటే మనకు కూడా అంతం అనేది ఉంది. దానికి ఏమంటారంటే, బ్రహ్మ వన్ డేలో మనము డే టైంలో అంతా ఉంటాము, రాత్రిపూట మొత్తం అంతమైపోయి తర్వాత మళ్ళీ డే టైం రాగానే మనం పుడతాం అన్నమాట. సో భగవంతుడు కంట్రోల్లోనే మనం అంతా ఉన్నాం. ఆ విషయం అనేది మనకు తెలియాలి. అదే చెప్తున్నారు. తర్వాత ఒక చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఫస్ట్ ఏం చెప్పారు, ప్రకృతి గురించి మాట్లాడారు. రెండోది ఏంటి, జీవుల గురించి మాట్లాడారు. మన యొక్క భగవద్గీతలో ఏంటి, 5 విషయాలు మనం నేర్చుకుంటాం. ఒకటి ప్రకృతి, జీవుడు అంటే ఎవరు, భగవంతుడు అంటే ఎవరు, కాలం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి. సో ఇప్పుడు జీవుల గురించి అయిపోతే ప్రకృతి గురించి మాట్లాడారు. ముందు భగవంతుడి గురించి మాట్లాడుతున్నాడు. 7.7 7వ శ్లోకం చదవండి. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణికణాయివ. భావం, ఓ ధనంజయ, నాకంటే శ్రేష్టమైన సత్యం లేనే లేదు. దారంలో ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నాపైనే ఆధారపడి ఉన్నది. సో అసలు నిజంగా భగవంతుడికి అర్థమవుదు. అసలు చూడు, ఎగ్జాంపుల్స్ ఉంటాయండి శాస్త్రంలో, మనకు ఎంత ఈజీగా అర్థం అవ్వాలో అలా యాప్ట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏం చెప్తున్నారు, నాకంటే శ్రేష్టమైన సత్యం లేనే లేదు. అంటే నాకంటే శ్రేష్టమైనది ఏమీ లేదు. దారంలో ముత్యాలు ఉంటాయి కదండి, మన దారంలో ముత్యం ఉంటుంది కదా, ముత్యం దండ ఉంటుంది కదా. ముత్యంని ఎలా అయితే పుచ్చుకుంటే దండ ఉంటుందో దాంట్లో దారం అనేది కనిపిస్తుందా, మనకి కనిపించదు. అలానే ఈ భౌతిక లోకము, ఈ జీవులన్నిటికీ కూడా నేను కనిపించను. అలా ముత్యంలో ఎలా ఉన్నానో దారంగా అలానే నేను ఉన్నాను చెప్పి భగవంతుడు చెప్తున్నారు. ఇప్పుడు మనం దీనికి ఎలా తీసుకోవచ్చు, మనం అనుకోవచ్చు ఏంటంటే, ఇప్పుడు భగవంతుడు ఉన్నాడని ఎలా చెప్పగలం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మా పిల్లల కింద ఆడుకుంటుంటారు, నేను ఇంట్లో ఉన్నానని ఎలా తెలుసుకుంటారు వాళ్ళు. నా కారు ఉంటుంది, నా బైక్ ఉంటుంది. కారు కానీ బైక్ కానీ రెండు ఇంటి దగ్గర కింద ఉన్నాయనుకోండి, అప్పుడు అయితే నాన్న ఇంట్లో ఉన్నాడు. అలానే భగవంతుడు ఇవన్నీ చేస్తున్నాడు కానీ వీటిని బట్టి మనం తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. రెండోది, అందరూ ఏమంటారంటే సైన్స్ డిఫరెంట్, స్పిరిచువాలిటీ డిఫరెంట్, అంటే శాస్త్రం వేరు, ఈ యొక్క మనం చూసేవన్నీ వేరుగా అంటారు. మనం ఇస్రో ఉంది కదండి, ఇస్రో అనేది శాస్త్రవేత్తలు ఉంది కదా, మనకి శాటిలైట్ లాంచ్ చేస్తుంది కదా. మరి నిజంగా అయితే భగవంతుడు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు ప్రతి లాంచ్కి మన బాలాజీ టెంపుల్ తిరుపతికి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. దాంతోపాటుగా ఎక్కడికి వెళ్తారు అనుకోటి, సూళ్ళూరుపేటలో అమ్మవారు ఉంటుంది. అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చెయ్యండి, వాళ్ళు ఆ రోజు లాంచ్ చేయరు. మరి నిజంగా అయితే అవసరం లేదు కదా, కానీ చేస్తారు. ఎందుకు చేస్తారు? నిజమైన శాస్త్రవేత్త ఎవరు తెలుసా, భగవంతుడు ఉన్నారని తెలుసుకోవడం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. న్యూటన్ ఉన్నాడు కదా, ఐజాక్ న్యూటన్. మన గురుత్వాకర్షణ శక్తి ఎలా ఉందో మన భూమి మీద ఎందుకుంటున్నామో చెప్పారు కదా. ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వస్తారన్నమాట. వచ్చినప్పుడు భగవంతుడు ఏం లేదు, అంతా సృష్టి జరుగుతుందంటే ఓకే న్యూటన్ ఏంటంటే రేపు మార్నింగ్ రండి అందరం చెప్పి చెప్తారన్నమాట. ఆ రోజు రాత్రి ఏం చేస్తారంటే, మన యొక్క భూగోళం అయిన ఉన్నాయి కదండి, మొత్తం సమస్త విశ్వాన్ని క్రియేట్ చేసి ఒక మోడల్లో పెడతారన్నమాట. మోడల్లో పెడితే ఏమంటారంటే, ఈ మోడలు ఏంటి రాత్రి జరిగేది వచ్చిందంటే, లేదు ఉదయం అదే వచ్చేసింది, అది ఆటోమేటిక్ జరిగిపోయింది, ఈ భూగోళం ఇవన్నీ ఏం లేదు, అది ఆటోమేటిక్ జరిగిపోయింది. అలా ఏంటంటే రాత్రి లేదు కదా, పేపర్ అక్కడ పెట్టాను నేను, ఆటోమేటిక్ అయిపోయింది అంటారు. నిజంగా అలా జరుగుతుందా? జరగదు. అలానే భగవంతుడు మనం చేసే ప్రతి దాంట్లో ఉన్నారు. అదేంటి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకోటి ఏంటి తెలుసా, ఒక బివర్ ఎనిమల్ అని ఉందండి. ఒక బివర్ ఎనిమల్
దానికి ఏంటి తెలుసా, ఒక వాటర్ ఫ్లోని ఒక డ్యామ్ కడుతుంది. అది ఒక డ్యామ్ కట్టి చిన్న 3 ఫ్లోర్లు ఇల్లు కడుతుంది. మనం ఏమనుకుంటామంటే మనుషులు ఒక్కరిమే మనం ఇల్లు కట్టుకుంటాం అనుకుంటాం కదా. ఆ జంతువు ఒక 3 ఫ్లోర్లు ఇల్లు కట్టుకొని పైన ఉంటుంది, అది కింద దాని పిల్లలంతా ఉండేటట్టు చేస్తుందండి. దానికి ఆ జ్ఞానం ఎవరిచ్చినట్టు మనం అనుకుంటాం కదా. ఈ జ్ఞానం ఎవరిచ్చినట్టు? ఖచ్చితంగా భగవంతుడే ఇచ్చాడు జ్ఞానం. సో ఇప్పుడు మనం భగవంతుడు ఈ 7వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు భగవంతుడు ఎందుకు తెలుసుకోవాలి కదా. మనం ఏమంటారంటే, మన యొక్క వాటర్ ఉంది కదా, ఐఎమ్ ద టేస్ట్ ఆఫ్ వాటర్ అంటారు. అంటే ఇప్పుడు మనం మంచినీళ్ళు తాగుతున్నాం కదా, టేస్ట్ అంటే మన రుచి అనేది భగవంతుడు ఐఎమ్ ద టేస్ట్ అంటారు. అంటే ఆ దాంట్లో ఉన్న రుచి నేనే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ వాటర్ ఉంది కదా, సాల్ట్ వాటర్ తాగలమా? తాగలేము. కానీ ఏదైతే రుచిగా ఉందో ఆ రుచి నేనే అంటారు. మనం ఏం చేయాలి? వాటర్ తాగినప్పుడల్లా ఈ రుచి అనేది భగవంతుడు ఇచ్చాడు. నిజంగా ఆ రుచి లేకపోతే మనకి దాహం తీరదు. మీరు చాలాసార్లు గమనించండి, మనం ఊర్లో వెళ్తాం కదా, ఊర్లో వెళ్ళినప్పుడు ఈరోజు దాహం తీరలేదని అంటారు. ఆ వాటర్ టేస్ట్ లేకపోతే మన దాహం తీరదు. ఖచ్చితంగా గమనించండి. సో మనం వాటర్ తాగి టేస్ట్గా ఉన్నప్పుడల్లా భగవంతుడు ఈ యొక్క రుచి అనేది భగవంతుడు ఇచ్చాడు. రెండోది ఏంటి, మనకు వెలుగుంది కదా, సూర్యచంద్రుడు వెలుగుంది కదా. సూర్యచంద్రుడు ఏమంటారు తెలుసా? భగవంతుడి యొక్క కళ్ళు అంటారు. కళ్ళు అది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఆధ్యాత్మిక లోకం నుంచి భగవంతుడి యొక్క ఈ యొక్క శరీరం నుంచి ఎఫ్లజెన్స్ అంటారు. కాంతి ఏమవుతుందంటే ఒక బ్రహ్మజ్యోతిగా వస్తుంది. బ్రహ్మజ్యోతి నుంచి ఈ యొక్క సూర్యుడు ఉన్నాక సూర్యచంద్రుల మీద పడి ఆ రిఫ్లెక్షన్ ఉంటుంది కదా, ఆ రిఫ్లెక్షన్ కాంతే మనకు వస్తుంది. సో ఇప్పుడు మనం అనుకోవచ్చు, నిజంగా సూర్యుడు పగలు వస్తేనే మనం ఉండగలుగుతున్నాం, లేకపోతే చూడగలుగుతున్నామా? సూర్యుడు లేకపోతే చూడలేము, అంధకారంలో ఉంటాం. సో సూర్యుడు చంద్రుడు చేసేవన్నీ కూడా మనకి భగవంతుడి నుంచి వచ్చాయని తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి ఏమంటారంటే, ఈ ఆకాశం ఉంది కదా, మనం మాట్లాడుతున్నామంటే ఈ యొక్క ఆకాశం అంటారు, ఈతర్ అంటారు. మనం మాట్లాడాలంటే శబ్దం, ఆ ఈతర్లో శబ్దం కూడా భగవంతుడే అంటారు. ఇప్పుడు మనం హరే కృష్ణ అంటున్నాం కదా, ఆ శబ్దం రావాలంటే భగవంతుడే. స్పిరిచువల్ వరల్డ్లో కూడా ఆ శబ్దం ఉంటుంది, అదే శబ్దం ఇక్కడ రిఫ్లెక్షన్ అవుతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నా మీరు వింటున్నారంటే ఆ శబ్దం అనేది హరే కృష్ణ, సైలెన్స్, హరే కృష్ణ. సో ఆ శబ్దం అనేది భగవంతుడు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, మాట్లాడుతున్నామంటే శబ్దం, అది భగవంతుడు. సో మనం మాట్లాడుతున్నామంటే భగవంతుడి శబ్దం, భగవంతుడి ఉనికిని గుర్తుపెట్టుకోవడం అన్నమాట. తర్వాత ఏముంటుంది, ఇప్పుడు వేదాల్లో ఓం ఉంది కదా, ఓంకారం అనేది కూడా నేనే. ఓం అనే పదం అనేది భగవంతుడే అన్నమాట. తర్వాత ఏముంటుంది, మన యొక్క సామర్థ్యం ఉంటుంది కదా, మానవుల యొక్క సామర్థ్యం కూడా నేనే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు, కొంతమంది తెలివి తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. చాలా మందికి చాలా జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే, ఈ జ్ఞానం ఏంటంటే నేనే అనుకోకూడదు. ఈ జ్ఞానం అనేది భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆ జ్ఞానం కూడా, ఆ సామర్థ్యం కూడా భగవంతుడే. సో మనం అలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంటి, ఈ భూమి ఉంది కదా, ఈ భూమిలో సువాసన ఉంది కదా, సువాసన కూడా భగవంతుడే. ఇప్పుడు భూమిలో నుంచి చాలా వస్తాయి కదా, ఫ్లవర్స్ వస్తాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ ఫ్రాగ్రెన్స్ అంటారు చూడండి, నేనే చెప్పి భగవంతుడు చెప్తున్నాను. దాని తర్వాత అగ్ని ఉంది కదా, అగ్నిలో వేడి ఉంది కదా, వేడి కూడా భగవంతుడే చెప్తారు అన్నమాట. తర్వాత మన యొక్క జీవంలో ఉన్న జీవనం ఉంది కదా, అంటే మన యొక్క జీవనం, ఆ జీవనం కూడా భగవంతుడే చెప్తున్నారు. ఈ తపస్సు చేస్తాం కదా, తపస్సులో కూడా తపస్సు చేసే వాళ్ళు ఎవరున్నా తపస్సు కూడా నేనే అంటున్నారు. ఇవన్నీ కూడా భగవంతుడే అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత బలవంతుగా మనం చాలా మంది బలవంతులు ఉంటారు కదా, ఆ బలవంతుల్లో ఉన్న బలం కూడా నేనే. ఫర్ ఎగ్జాంపుల్ ఏనుగు ఉందనుకోండి, చాలా బలం ఉంటుంది దానికి, ఆ బలము భగవంతుడే, మనలో ఉన్న బలం కూడా భగవంతుడే. సో ఇప్పుడు ఇదంతా చేసిన తర్వాత ఇప్పుడు జైలు ఉందంటే కొన్ని రూల్స్ పెట్టాలి కదా. భగవంతుడు ఏం చేశాడంటే, జైలు ఎలా ఉంటుంది, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నం దొరుకుతుందా, వాళ్ళు పెట్టినప్పుడే తినాలి. తర్వాత మనం బెడ్ మీద పడుకోవాలంటే కుదురుతుందా, కుదరదు. ఏదైతే మనం భగవద్ధానం నుంచి వచ్చామో ఇప్పుడు అంత సుఖంగా ఉందంటే మళ్ళీ భగవద్ధానం నుంచి ఎలా ఆలోచన రాలేదు. అందుకే ఏం చేశాడంటే భగవంతుడు, ఇట్ ఇస్ ఏ దుఃఖాలయం అశాస్త్రం, ఇది పర్మనెంట్ కాదు, దుఃఖం అనేది ఉంటుంది. అంటే దుఃఖం అనేది ఏంటి, మనకు వచ్చే దుఃఖాలు ఏంటి, జన్మ మృత్యు జరావాలి. మనం శాశ్వతంగా ఉంటామా, మనం ఉండాలని కుదరదు. మనకి ఏం చేస్తుంది, మనం సంపాదించినంతా కూడా మనము మృత్యువు ద్వారా తీసుకెళ్ళిపోతుంది. మృత్యుతో మన యొక్క శరీరం పోతుంది. సో అలానే భగవంతుడు ఏం చెప్తారంటే, ఒక 3 గుణాలు క్రియేట్ చేశారు మనుషులు. 3 గుణాలు ఏంటి, త్రిగుణాలు అంటారు అన్నమాట.
ఒకటి సత్వగుణము, రెండోది రజోగుణము, మూడోది తమోగుణం. సత్వగుణం అంటే చాలా శుద్ధంగా ఉన్నాం. రజోగుణం అంటే నేను అది చేయాలి ఇది చేయాలని కోరికలు ఉన్నాం. తమోగుణం అంటే ఎప్పుడు నిద్రపోవడం, పని చేయకుండము, చాలా సోమరిగా ఉంటాం చూడండి, వాళ్ళకి తమోగుణంలో ఉన్నట్టు. ఈ 3 గుణాలు కూడా నేనే క్రియేట్ చేశానని భగవంతుడు చెప్తున్నారు. కానీ ఇంకో మాట కూడా అంటారు, మన భగవంతుడు క్రియేట్ చేసినప్పుడు ఆయన నుంచి వచ్చాయి కదా, ఆయన కూడా ఉండాలి కదంటే అది కూడా చెప్తున్నారు. 3 గుణాలు నేను క్రియేట్ చేసినా కానీ నేను దీనికి అతీతుందని చెప్తాను అనమాట. సో దాని తర్వాత ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా, దీని నుంచి మనం ఎలా బయటపడాలి అనేది చెప్పబోతున్నాడు భగవంతుడు. 7.14 14 శ్లోకం చదవండి. దైవీ హేష్యా గుణమయీ. ఇది మనం రిసైట్ చేద్దాం అందరం. దైవీ హేష్యా గుణమయీ. దైవీ ఏషా గుణమయీ. మమ మాయా దురత్యయా. మమ మాయా దురత్యయా. మామేవ ఏ ప్రపద్యంతే. మామేవ ఏ ప్రపద్యంతే. మాయామేతం తరంతి తే. మాయం ఏతం తరంతి తే. భావం: ప్రకృతి త్రిగుణాలను కూడినట్టి నా ఈ దైవీ శక్తి దాటశక్యం కానిది, కానీ నాకు శరణాగతులైన వారు దీనిని సులభంగా దాటగలుగుతారు. సో ఇప్పుడు ఈ దైవీ మాయ అనేది భగవంతుడు సృష్టి ద్వారా వచ్చింది. ఈ 3 గుణాలతో కూడింది. దీన్ని తాగడము అంత సులభం కాదు. భగవంతుడు ఏం చెప్తున్నా అంటే ఈ మాయాశక్తిని తాగడం సులభం కాదని భగవంతుడే డిక్లేర్ చేస్తున్నారు. చేయలేరు. కానీ ఒకటే మార్గం. దీన్ని ఏమంటారంటే సంసార సాగరం అంటారు. సాగరం అంటే ఒక నది పెద్దది. దీంట్లో ఎంత ఈత కొట్టి అవ్వాలన్నా మన వల్ల కాదు. అంటే ఇది నేను చెప్పడం కాదు, భగవంతుడే చెప్తున్నాడు. తర్వాత ఏంటి, దీన్ని దాటాలంటే ఒకటే మార్గం ఉంది, నన్ను శరణవేడండి. ఆచార్యులు ఏం చెప్తారంటే ఈ సముద్రం లాంటిది మనం శరణవేడితే ఏమో తెలుసా, ఒక కాఫ్ ఉంటుంది కదా, చిన్న దూడ అంటారు, ఆవు దూడ కాలు పెడితే ఎన్ని నీళ్ళు ఉంటాయి దాంట్లో, కాలు తీస్తే మనకి ఈ భౌతిక ప్రపంచం అనేది, ఈ భౌతికంగా మనం ఆ భగవంతానికి అంత ఈజీగా ఎదగలం అన్నమాట. అంత పెద్ద సాగరం అనేది మన చిన్న దూడ కాలు పెడితే ఎలా దాటేస్తాం అలా దాటేస్తాం అనమాట. కానీ ఇంత ఈజీగా ఉన్నా ఎందుకు అందరము ఈ భగవంతుని సేవ చేయడానికి యాక్సెప్ట్ చేయమనేది వస్తుంది. చాలా ఈజీ అని చెప్పాడు కదా భగవంతుడు, ఏమి శరణవేడే కదా, అయ్యా అన్ని నువ్వే చేస్తున్నావు, నేను నీ సేవకుల్ని, నీకు సేవ చేస్తాను, చాలా ఈజీ కదా. ఏంటి మీరు వెళ్ళి అడవికి వెళ్ళి త్యాగం చేయండి, లేకపోతే తపస్సు చేయండి అని చెప్పలేదు. ఈజీ, చాలా ఈజీ. భక్తి అనేది చాలా చాలా ఈజీ, చాలా సింపుల్. దీనికి ఖర్చు లేదు, ఓన్లీ మనసుకి ఏమైనా ఖర్చు అవుతుందా, ఏమీ లేదు. కానీ ఇవి కూడా చేయడానికి మనము ఎందుకు ముందుకు రావట్లేదు అనేది చెప్తున్నాను. ఇది భగవంతుడు చెప్తున్నాను, నేను చెప్పట్లేదు, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నా. భగవద్గీతలో ఎలా ఉందో అలానే చెప్తాను. ఎందుకంటే నేను యాడ్ చేయకూడదు. నేను పోస్ట్ మ్యాన్, 100 రూపాయల డబ్బులు పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ ఇస్తే నేను 100 వాళ్ళకి 99 ఇవ్వకూడదు, 101 ఇవ్వకూడదు. నేను అలానే చెప్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, మనం ఎక్కడి నుంచి వచ్చాము, భగవద్ధామం నుంచి వచ్చాము. సో ఇప్పుడు భగవద్ధామానికి వెళ్ళాలి. ఇప్పుడు మన తండ్రి ఉన్నాడు, మన పిల్లవాడు నేను నీ దగ్గర ఉండను అని వచ్చేసాడండి. వచ్చేసి చాలా కష్టాలు పడుతున్నాడు. మన ఇంటికి వచ్చి అయ్యా నాన్న నేను తప్పు తెలుసుకున్నాను, నేను నీ దగ్గరకు వస్తాను, నేను శరణు పెడతాను అని దండవత్ ప్రణామం చేస్తాం కదా మనం. అలాంటిది అలా చేయడానికి ఏమైనా తప్పు అనిపిస్తుందా మీకు? లేదు కదా. అలానే సాక్షాత్తు దేవాది దేవుడు ఈ విశ్వాలన్నీ క్రియేట్ చేసి దీన్ని లయ చేసి అన్ని చేస్తున్న భగవంతుడిని మనం శరణు వేయడంలో తప్పుందా? ఏం తప్పులేదు, మనం ఖచ్చితంగా శరణు వేయచ్చు. సో ఇప్పుడు శరణు వేయడానికి కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. దాంట్లో 4 రకాల వాళ్ళు భగవంతుడి దగ్గరికి వస్తారు, 4 రకాల వాళ్ళు భగవంతుడి దగ్గరికి రారు. అవి ఏంటో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ జ్ఞానం కూడా ఉండాలండి. ఎందుకు ఉండాలంటే ఇది భగవంతుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారు 4, ఎందుకు రావట్లేదు 4, అవి తెలిస్తే ఏంటంటే మనం ఒక జ్ఞానం అనేది మనకు కావాలి. ఎందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నాం కానీ ఎందుకు రాలో తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు ఒకటి తప్పు చేయకూడదు తెలుసుకోవాలి, ఒకటి మంచి చేయాలని 2 తెలుసుకోవాలి. లేకపోతే ఏముంది, తప్పును కూడా మంచి అనుకున్న అవకాశం ఉంది మనం. దానికోసం తప్పు ఏంటో కూడా తెలుసుకోవాలన్నమాట. దాని గురించి తెలుసుకున్నాము. దాంట్లో 4 ఉన్నారు. ఒకటి మూఢులు, 4వది నరాధములు, 3వది మాయాపృత జ్ఞానులు. జ్ఞానం ఉంది వాళ్ళకి కానీ మాయ చేత కప్పబడిన వాళ్ళు. ఇప్పుడు మమ మాయ అన్నారు కదా, దైవశక్తి
నాలుగోది అసూరు ప్రవృత్తి. ఈ నలుగురి భగవంతుడి దగ్గరికి రాదు. ఫస్ట్ మూడులు ఏంటంటే చాలా ఫులిష్ అనమాట వాళ్ళు. ఇప్పుడు మనకి గాడిద ఉంది కదా, గాడిద ఏం చేస్తుంది, చాలా పనిచేస్తుంది. దాని తర్వాత దానికి అన్నం పెడితే చాలు, నా అన్నం కోసమే పనిచేస్తున్నట్టుగా ఉంటుంది. చాలామంది చూస్తారండి, వాళ్ళు ఉదయం వెళ్తారు ఆఫీస్కి, రాత్రి వరకు పనిచేస్తారు, రాత్రి వచ్చి పడుకుంటారు, తింటారు, పడుకుంటారు, మళ్ళీ ఉదయం వెళ్ళిపోతారు ఆఫీస్కి. 18 గంటలు పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇవి ఏం చెప్పినా కూడా ఎక్కదండి. ఏంటంటే వాళ్ళకి వర్కే వర్షిప్. దాని గురించి కూడా లాస్ట్లో చెప్తాను. వర్కే వర్షిప్ అంటే వాళ్ళు పని చేస్తే చాలు అంతే. రెండోది నారాధములు. వీళ్ళు ఎలా ఉంటారంటే అసలు సోషల్గా చాలా డెవలప్ అయి ఉంటారు. అంటే ఏంటి, మనం సోషల్గా చాలా ఉన్నతంగా ఉంటారు. వాళ్ళు డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి. తర్వాత వాళ్ళు మంచి జాబులు చేస్తుంటారు. పొలిటీషియన్స్ కూడా చాలా ఉన్నత పదవిలో ఉంటారు. కానీ వాళ్ళు ఈ ధార్మిక జీవనం అంటే అస్సలు ఇష్టం ఉండదు. నేను చేయను. వాళ్ళని నరుల అధములు అంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఉన్నతంగా ఉన్నారు కదా, కానీ అధములు అంటారు వాళ్ళు. మూడోది అంటే మాయాపతి జ్ఞానుడు. వీళ్ళు ఫిలాసఫీ ఉంటుందండి, చాలా ఫిలాసఫీ చెప్తారు, కానీ భగవంతుడి దగ్గరికి రారు. రెండోది అంటే పోయిట్స్, మంచిగా కవిత్వం రాస్తారండి. వాళ్ళకి అసలు కవిత్వం రాయాలని ఎంత జ్ఞానం కావాలో తెలుసా వాళ్ళకి, చాలా కావాలి. కానీ వాళ్ళు భగవంతుడు అంటే రాదు, అసలు భగవంతుడు లేడు, అసలు నమ్మరు అసలు. అంతే వాళ్ళు. సైంటిస్టులు ఉంటారు కదా, చాలామంది సైంటిస్టులు. అంటే సైంటిస్టులు 2 రకాలు ఉన్నారు. న్యూటన్ అనే వాళ్ళు భగవంతుడు నమ్మారు, నమ్మని వాళ్ళ గురించే మాట్లాడుతుంది. సో మనుషుల్లో కూడా కొంతమంది నమ్ముతారు, నమ్మని వాళ్ళు, వాటి గురించే మాట్లాడుతున్నారు. సైంటిస్టులు ఇప్పుడు కూడా సైన్స్ ద్వారా ప్రూవ్ అయిన వాళ్ళని నమ్ముతారు, లేకపోతే నమ్మరాలు. సో ఇప్పుడు మనకి మనిషి జీవితం వచ్చింది. మనిషి జీవితం ఎప్పుడు తర్వాత వచ్చింది, మనం ఎన్ని రకాలు, 84 లక్షల జీవరాశులు. మనం అనుకుంటాం చాలా తక్కువ అని. మనుషుల్లోనే 4 లక్షల రకాలు ఉన్నారు. వాళ్ళు ఎలా చేశారు, మనం ఒకళ్ళకి పోలిక ఉంటుందా, మనకి పోలిక ఉండనే ఉంటుంది. దాని తర్వాత మన యొక్క మనసు అందరూ ఒక రకంగా ఉంటాయా, ఉండవు. బుద్ధులు ఒక రకంగా ఉంటాయా, ఇలా 4 లక్షల రకాలు ఉన్నాయి. అలా జీవులు అంటే ఏంటి, నీళ్ళలో ఉండేవి పక్షులు, తర్వాత నడిచేవి నడని చెట్లు, ఇవన్నీ కలిసి 84 లక్షల రకాలు. ఈ 84 లక్షల రకాల్లో జీవులు మనిషి జీవితానికే ఈ భగవద్గీత అర్థమవుతుంది. ఈ భగవద్గీత చెప్పింది కూడా మనిషి జీవితానికి. మనిషికి జంతువులు తేడా ఏంటి, మనిషి ఒకటే ధర్మం అంటే ఏంటి, నీతి అంటే ఏంటి తెలుసుకోగలడు. వాళ్ళకి ఈ భగవద్గీత చెప్పబడింది అనమాట. సో మనం ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ మనిషి జీవితం వచ్చింది తెలుసా మీకు, శాస్త్రం ప్రకారం. ఎందుకంటే దీనికి సైన్స్ ప్రకారం ప్రూవ్ చేయలేము మనం. 4 కోట్ల సంవత్సరాల తర్వాత ఈ 84 లక్షల జీవరాశులు ప్రతిదీ మనం పుడతాము, ఆ జీవిగా చనిపోతాం, తర్వాత ఇంకో జీవిగా పుడతాము. ఇలా 84 లక్షలు అయిన తర్వాత మనిషి జీవితం వస్తుంది. ఈ మనిషి జీవితంలో ఏంటి తెలుసా మీకు, మనం అనుకుంటాం కదా మనకి 7 నెలలు ఉన్నాయి కదా, 7 నెలలు వచ్చిన తర్వాత మనకి ఏంటి, నవరంధ్రాలు ఓపెన్ అవుతాయి అన్నమాట. మనిషికి కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ ఓపెన్ అయిన తర్వాత కళ్ళు కనిపిస్తాయి కదా, లోపల జీవుడు కడుపులో ఉంటాడు కదా, ఇలా ముడుకొని ఉంటాడు కదా, అప్పుడు చూస్తాడు, ఏంటి నేను ఇక్కడ ఉన్నాను, కనీసము కదలటానికి కూడా అవకాశం లేదు. అన్ని కార్యక్రమాలు, తినడం అక్కడే, చేయడం అక్కడ, అన్నీ అక్కడే చేసి ఒకసారి భగవంతుని ప్రార్థన చేస్తాడు. ఏంటి స్వామి, ఎందుకంటే లోపల ఉన్నప్పుడు అన్నీ తెలుస్తాయండి మనకి. మనిషిగా వచ్చినప్పుడే ఈ మాయ ప్రభావం చెప్పిన కదా, ఈ త్రిగుణాల ద్వారా మనము ఈ మాయ ప్రభావాలు కప్పబడి ఉంటామన్నమాట. సో అప్పుడు ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే భగవంతుడు ఈ 84 లక్షల జీవరాశులు వేసినవన్నీ చూపిస్తాడు భగవంతుడు. తర్వాత దాంట్లో మనిషి జీవితం కూడా ఒకసారి వచ్చింటుంది. వచ్చినప్పుడు కూడా నువ్వు ఈ పోయిన జన్మలో ఇవి చేసావు, యాక్చువల్గా నువ్వు వచ్చిన దేనికోసం, భగవంతుడు రావడానికి, కానీ ఇవన్నీ చేసావు. తర్వాత ఒక కోరికతో నువ్వు వచ్చావు, నువ్వు ఈ మంచి చేసావు, ఈ చెడు చేసావు, ఈ యోగంతో నీకు ఈ జన్మలో ఇది ఇస్తున్నాను నేను. కానీ అలా అనగానే భగవంతుడికి ఏం చేస్తుంది తెలుసా, మనమంతా అయ్యే ఈ జన్మలో నేను ఖచ్చితంగా నీకు సేవ చేసి మీ దగ్గరకు వస్తానని చెప్పి మనం ఒక శపథం తీసుకొని వస్తామని మనం నిజంగా తీసుకొని వచ్చిన తర్వాత ఏమవుతుంది, మన పుట్టగా ఏమవుతుంది, వెంటనే మాయాశక్తి ఎవరెవరో కాదు, భగవంతుడి క్రియేట్ చేసిన ఆ అంతరంగ బహిరంగ శక్తే. జైల్లో ఎలా రూల్స్ అలా చేశారన్నమాట. వెంటనే ఈ మాయాశక్తి పట్టేసి మనం ఆ విషయం గురించి మర్చిపోతాం అన్నమాట. అందుకే భగవంతుడు ఏం చెప్తాడు, ఈ భగవద్గీత విని ఈ విషయాలన్నీ గుర్తు చేస్తాడు మనం. సో ఇప్పుడు నలుగురు రాని వాళ్ళ గురించి మాట్లాడాం కదా, నలుగురు వచ్చే వాళ్ళ గురించి మాట్లాడాం. ఏంటంటే 4 రకాలు. అర్థం అంటే
బాధ వస్తుంది కదా మనకి, బాధ వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు వస్తా అనమాట. రెండోది అర్థార్థి, నాకు కొంత డబ్బు కావాలని రెండో రకం అన్నమాట, డబ్బు కోసం వస్తా. మూడోది జిజ్ఞాస, అసలు భగవంతుడు అంటే ఎవరు అని తెలుసుకోవడానికి వస్తారు. నాలుగోది జ్ఞానుడు, భగవంతుడు అంటే తెలుసు, భగవంతుడు సేవ చేయడానికి వస్తాడు అనమాట నలుగురు. సో వీళ్ళు నలుగురు కూడా ఉత్తమమైన వాళ్ళే అని చెప్తాడు భగవంతుడు. వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే. కనీసం రాని వాళ్ళ కోసంతో పోలిస్తే కనీసం వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు జిజ్ఞాస భగవంతుడు తెలుసుకున్న తర్వాత వచ్చినా కానీ రేపు ఈ భక్తితో చేసే అవకాశం ఉంది కదా. ఈ ఏదో కష్టంతో వచ్చాడు, కష్టంతో వచ్చినా తీర్చాడు అనుకోండి, అప్పుడేమంటే అయ్యో భగవంతుడు నా కష్టం తీర్చాడు అంటే ఆయన ప్రేమించాలని ఆలోచన చేస్తాడు కదా. డబ్బు ఇచ్చాడు అనుకోండి, మన తిరుపతి బాలాజీ ఉన్నారు అనుకోండి, మనం అంతా కూడా మనకి ఇంత ఆత్మస్తం అని ఇస్తా ఉంటాడు కదా, అలా వచ్చినా సంతోషిస్తాడు భగవంతుడు. కనీసం ఏదో ఒక రోజు నా గురించి ఆలోచిస్తాడు కదా. సో అలా అనమాట. ఎందుకంటే అక్కడ ఎవరొకరు భక్తుడు. ఇప్పుడు ఏమవుతుందంటే శాస్త్రంలో ఏం చెప్తారంటే, మనం భగవత్ భక్తి చేయడానికి రెండు కారణాలు. ఒకటి మన యొక్క సుకృతి, మనం పాపకర్మలు అవి చేసిన తర్వాత అదొకటి. రెండోది ఏంటంటే ఒక భక్తుడి యొక్క కృప అనమాట. భక్తుడి యొక్క కృప ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే భక్తుడు అంటే అయ్యో ప్రహ్లాదుడు అదే చేస్తాడు. ప్రహ్లాదుడు ఏమంటాడు, నువ్వు నా దగ్గరికి వచ్చేయని అడుగుతాడు కదా ప్రహ్లాదుని, కానీ నేను రానంటాడు. ఇంతమంది ఇలా ఉన్నారు, వీళ్ళందరూ ఉద్ధరించిన తర్వాత వస్తానంటాడు. భక్తుడు కూడా అలా ఆలోచిస్తాడు. ఏంటంటే వీళ్ళందరూ ఉద్ధరించాలని ఏమంటాడు, రోజు ప్రార్థన చేస్తాడు, అయ్యా స్వామి వీళ్ళందరూ కూడా భగవద్ధానికి తీసుకెళ్ళండి, వాళ్ళకి ప్రేమ కల్పించండి, వాళ్ళ మీద కృప చూపించండి అని రోజు ప్రార్థన చేస్తుంటాడు కదా. చేస్తుంటే ఆ కృప ద్వారా ఏం చేస్తారంటే భక్తి అనేది వాళ్ళలో ఆ బీజం అనేది పడుతుంది అనమాట. సో అందుకని ఈ నలుగురు కూడా ఉత్తమైన వాళ్ళే. సో కానీ ఈ భక్తి అనేది చాలా రేర్ అనేది భగవంతుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు ఒకసారి 19వ శ్లోకం, బహునాం జన్మనాం అంటే. ఇదంతా రిసైడ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ శ్లోకము. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మసు దుర్లభః. భావం, జీవుడు నిజముగా జ్ఞానంలో ఉన్నవాడు పలు జన్మ మృత్యువుల తర్వాత నన్నే సర్వ కారణాలకు కారుణిని కాను, సర్వస్యము కాను తెలుసుకొని నన్ను శరణుజొచ్చుతాడు. అటువంటి మహాత్ముడు అతి దుర్లభుడు. చూడండి, బహునాం జన్మనాం అంటే నేను ఇప్పుడే చెప్పిన ఎన్నో జన్మల తర్వాత జ్ఞానవాన్ మా ప్రబద్ధంటే జ్ఞానంతో నన్ను శరణ పెడతారు. అసలు ఎవరిమైనా మనము అతని గురించి తెలియకుండా అతని గురించి మనం మంచిగా మాట్లాడగలమా? ఖచ్చితంగా మాట్లాడము. ఎవరు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళ గురించి మనం శరణ పెడతామో చేరం ఖచ్చితంగా. జ్ఞానవాన్ పరం ప్రబద్ధంతే వాసుదేవం సర్వమితి. వాసుదేవుడు సర్వమితి, మొత్తం భగవంతుడు, సమస్త లోకాలకి అన్నిటికీ అతనే. అది ఇస్తావా? హరే కృష్ణ. వాసుదేవం సర్వమితి అంటే వాసుదేవుడు అన్నిటికీ. అలాంటి వాళ్ళు ఎవరు? సహ మహాత్మ, ఆ మహాత్ములు సుదుర్లభ, చాలా అరుదుగా ఉంటారు. నేను చెప్పడం మరి భగవంతుడు చెప్తున్నాడు. చూడండి, ఈ భక్తి చేయడం అనేది మన కర్మలా రాయలేదండి, లేకపోతే అందరం భక్తులమే మనం. ఎందుకు మనం కోరికతో వచ్చాం కదా. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను డబ్బు సంపాదించాలి, లేకపోతే ఇంకోటి కావాలి, ఒక యొక్క కోరిక తీర్చుకోవాలని వచ్చాం కదా, ఆ కోరికే గుర్తుంటుంది. ఈ భక్తి చేయాలని గుర్తుండదు. అందుకనే ఆ భక్తి చేసే వాళ్ళు చాలా జన్మల తర్వాత నా దగ్గరకు వస్తారు అని చెప్తాను భగవంతుడు. దాని తర్వాత 7.25 ఏమిటంటే భగవంతుడు ఏదైతే ఈ భగవంతుడు అందరికి కనిపించడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనము కృష్ణుడు వచ్చాడు కదా, అవతారం తీసుకున్నాడు కదా, చాలా మంది ద్వేషించారు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎవరు? కంసుడు కృష్ణుడు సంపాదించడానికి ఎన్నో విధాలు ప్రయత్నం చేశాడు. శిశుపాలుడు 100 తిట్లు తిట్టేవాడు కృష్ణుడిని. ప్లస్ సేమ్ పాండవులకు ఎలా కనిపించాడు భగవంతుడు? చాలా దేవుడిగా కనిపించాడు. దుర్యోధనుడికి అసలు భగవంతుడిని తెలుసా? దుర్యోధనుడికి అసలు ఏమన్నాడు తెలుసా? భగవంతుడిని నేనే చెప్పిన తర్వాత కూడా ఒకసారి ఏమవుతుందంటే
శాంతికి వెళ్తాడు భగవంతుడు. వెళ్ళిన తర్వాత దుర్యోధన అయ్యా వాళ్ళకి ఒక 3-5 ఊర్లు ఇచ్చేసాయి, నీకు రాజ్యం మొత్తం నువ్వు తీసుకో అని చెప్తే అసలు కృష్ణ నిన్ను చూసుకుని కదా వాళ్ళు నాకు యుద్ధమే వస్తున్నారు, నిన్ను కట్టేస్తాను అనమాట. భగవంతుడు ఏం చేసి విశ్వరూపం చూపిస్తాడు. విశ్వరూపం చేసి నేనే భగవంతుని చెప్పిన తర్వాత కూడా అయినా పర్వాలేదు. ఎందుకు అంటే కృష్ణ నువ్వు భగవంతుడైనా పర్వాలేదు, నువ్వు ఏదో కూడా తప్పు చేస్తావు, వీళ్ళు ఎలా ఓడిపోతారు పాండవులు, అయినా యుద్ధం చేస్తారు. కానీ నువ్వు ధర్మం గురించి మాట్లాడతావు. ధర్మం అంటే నాకు తెలుసు కానీ నేను పాటించను కూడా. అధర్మం అంటే నాకు తెలుసు, అధర్మం పాటించకూడదు కానీ వదలలేకపోతున్నాను. దాన్ని ఏమంటారు? ఇచ్చా ద్వేష అంటారు అన్నమాట, ఇచ్చా. సో అలానే ఇప్పుడు చాలా మందికి భగవంతుడు ఎవరో కనిపించరు. దానికి కారణం ఏంటి చెప్తున్నాడు భగవంతుడు. ఏమంటారంటే మూఢులకి మరి మందబుద్ధులకి నేను ఎన్నడూ వ్యక్తం కాను, భగవంతుడని వాళ్ళకి వ్యక్తం కాదు. దీనివల్ల వాళ్ళకి యోగమాయ అనే ఒక తెర వల్ల కప్పబడి ఉంటుంది. అందుకే వారు నేను అజేయుడును, అంటే నేను పుట్టుక లేని వాడిని, చావు లేని వాడిని, ప్లస్ అవ్యుడు అంటే చావు లేని అనేది తెలియదు అన్నమాట. అంటే ఒక యోగమాయ ద్వారా భగవంతుడు ఎవరో కప్పబడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ తీసుకున్నాం అనుకోండి, కారులో టింటింగ్ వస్తుంది కదా ఒకటి, లోపల ఉన్న వాళ్ళు ఎవరో మనకు తెలియదు, లోపల ఉన్న వాళ్ళకి బయట తెలిసింది అనమాట. ఇదే సో వాళ్ళకి యోగమయ ద్వారా కప్పబడి ఉంటుంది. సో ఈ యోగమాయ ద్వారా కప్పబడి ఉంటుంది కదా, ఈ యోగమాయ ద్వారా కప్పబడిన వాళ్ళకి భగవంతుడు ఎవరో అర్థమవుతుంది. అది ఒకటే. ఎవరైతే శరణాగతి పొందుతారో దీనికి మనం అనుకోవచ్చు, అమ్మో చాలా తెలివి ఉండాలి మనకి భగవంతుడు అర్థం అంటే ఒక్కటే. భగవంతుడి దగ్గర శరణు పెడితే దీనికి క్వాలిఫికేషన్ ఒకటే. వినయంతో భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం చేయడమే క్వాలిఫికేషన్. ఇదే ఒక బ్రాహ్మణుడి స్టోరీ చెప్పాను కదా ఇంతకుముందు, హరే కృష్ణ. సో ఒక బ్రాహ్మణుడి స్టోరీ ఏం చెప్పాను, ఒక శుద్ధ బ్రాహ్మణుడు ఒక కోపలర్ ఉన్నాడు. కానీ కోపలర్ అంటేనే భగవంతుడికి ఇష్టం శుద్ధ బ్రాహ్మణుడి కంటే. ఎవరైతే వినయంతో భగవంతుడు ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళకి అవ్యక్తం అవుతారు భగవంతుడు. సో దానికి ఏం చెప్తారంటే ఇంకోటి, ఇప్పుడు ఇంకోటి చెప్తారు భగవంతుడు. సో ఇప్పుడు మనకి పరమాత్మగా మన హృదయంలో ఉన్నారు కదా, మనకి ఎప్పుడు వ్యక్తం చేస్తారంటే యాక్చువల్గా మనం అనుకుంటాం ఏంటంటే ఎవరు చూడట్లేదు మనం అనుకుంటాం కదా ఏం చేసినా. కానీ భగవంతుడు ఒకటి చెప్తారేంటంటే నాకు సమస్తము గడిచినది తెలుసు, జరుగుతున్నది తెలుసు, జరగబోయేది కూడా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం అనుకోండి, ఇంతకుముందు జరిగిన జన్మల గురించి అన్నిటి గురించి కూడా భగవంతుడికి తెలుసు. ఇప్పుడు జరుగుతున్నది నువ్వు ఏం చేయబోతున్నావు కూడా తెలుసు భగవంతుడికి. ఫ్యూచర్లో నువ్వు ఏ జన్మ తీసుకుంటున్నావు కూడా తెలుసు అనమాట. కానీ మీకు నేనెవరో తెలియదు. ఈ విషయం కూడా చెప్తున్నాను. ఒక ఆచార్యులు ఏం చెప్తారంటే, మనకు జనరల్గా మనము ఒక ఉద్దేశంతో వస్తాం. మనం జన్మ తీసుకున్నప్పుడు ఒక కోరికతో వస్తామని చెప్పాను కదా, కోరికతో మనం పుడతాం. పుట్టిన తర్వాత యోగ్యత కూడా మనకు యోగ్యత ఉన్న దాన్ని బట్టి మనకు జన్మిస్తారన్నమాట. ఓకే, ఈ జన్మలో ఇతనికి ఈ జన్మ తర్వాత 5,000 జన్మలు తీసుకున్న తర్వాత ఇతను నా దగ్గరకు వస్తాడని ప్లాన్ చేస్తున్నాడు భగవంతుడు. అంటే ఆయన తెలుసు కదా అంతా. చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఎవరో ఒక శుద్ధ భక్తుడు ఎవరో కృప చూపించి ఏదో భగవద్గీత ఇచ్చి ఈ జ్ఞానం తెలుసుకొని తర్వాత వెంటనే అరే నేను 5,000 జన్మలు ప్లాన్ చేశాను కదా, లేదు ఒక 12 జన్మలో 10 జన్మల్లోనే ఇతను తీసుకొచ్చేసుకుందామని చెప్పి అనుకుంటాడు అనమాట. తర్వాత ఏమైతే అతను ఏం చేస్తాడు, భగవద్గీత బాగా చదివి భగవంతుడికి నామాన్ని స్మరణ చేస్తూ ఎవరైనా భగవంతుడిని అర్థం చేసుకొని ఆయన భక్తితో సేవ చేశాను అనుకోండి, అరే ఇంకా నేను ఏమనుకోవాలంటే ఇతన్ని 2 జన్మల్లో తీసుకొద్దామని అనుకుంటాడు అనమాట. తర్వాత జీవితాంతం భగవంతుని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, అంతకాలంలో ఎవరు గుర్తొస్తారు? భగవంతుడే గుర్తొస్తారు. నేను 2 జన్మల్లో తీసుకెళ్దాం అనుకున్నా గుర్తుపెట్టుకున్నాను కూడా, లేదు ఈ జన్మలో తీసుకెళ్లాలని చెప్పి భగవంతుడు అంటారు. ఏం చేస్తాడంటే మనం ఏ యథామా ప్రబుద్ధి అంటే మనం ఎలా మూవ్ అవుతున్నామో దాని ప్రకారం భగవంతుడు కూడా ఇలా మన దగ్గరకు వస్తాడు. ఇదే శాస్త్రంలో ఉంది. సో మనం ఏంటంటే ఇచ్ఛా ద్వేషం ఈ రెండింటిని మనం జయించాలి. ఇచ్ఛ అంటే ఏంటి? నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు అదే తిరిగి సుఖం ఉంటుంది, నాకు ఇల్లు కావాలి. కానీ ఇల్లు కావాలి కాదంటలేదు నేను, కానీ దాని మీద ఎక్కువ ప్రేమ, అతి ప్రేమ. ఎందుకంటే అది కూడా శాశ్వతం కాదు కదా. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, ఇది ఒక దుఃఖాలయం, అశాశ్వతం. మన ఇల్లు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత పడిపోతుంది.
మన యొక్క బంధువులు, మన యొక్క పిల్లలు అంతా కూడా అశాస్త్రమే. మనం ఈ భావంతో ఉండాలి. ఇచ్చ అనేది ఏంటంటే స్వధర్మంగా, నా ధర్మంగా పిల్లల్ని పెంచాలి, మన పిల్లల్ని చూడాలి, తర్వాత భార్యను చూడాలి, దాని తర్వాత మన తల్లిదండ్రులు చూడాలి. ఇంతవరకు ఓకే. ఇచ్చి పెట్టుకున్నాం అనుకోండి, ఏమంటారంటే దానికి మనం ఈ ప్రపంచంలో ఉండాలి, ఈ ప్రపంచాన్ని మనం వినేసుకోకూడదు. ఈ ప్రపంచంలో ఉండాలి, కానీ ఈ ప్రపంచాన్ని మనం వినేసుకున్నాం అనుకోండి, అంతకాలం ఏం గుర్తొస్తాయి? అయ్యో అతను ఎవరో, మా పిల్లవాడు ఏం చేస్తున్నాడో. అంతకుముందు ఒకసారి నేను ఒక స్టోరీ చెప్పాను కదా, ఏంటది? కైలాష్ 3 జన్మలు తీసుకుంటాడు కైలాష్ స్టోరీ. అలానే మన జన్మ అవ్వకూడదు. మనం ఏంటంటే ఈ ప్రపంచాన్ని అంటి అట్టినట్టుగా ఈ ప్రపంచంలో ఉండాలి. దానికి ఏమంటారంటే 7.28. సో ఇవన్నీ జరగాలి అంటే మన ఓన్గా మనము భక్తి చేయాలంటే ఏంటో రీజన్ కూడా చెప్తాను భగవంతుడు. 7.5 ఆ మైక్ తీసుకోండి. ఆ మైక్ ఏషాం తం అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడు. గత జన్మల్లోనూ ప్రస్తుత జన్మల్లోనూ పుణ్యకర్మలను నశించేవారు చేసేవాళ్ళు పాపములు పూర్తిగా నశించుకొని వారు ద్వంద్వమోహం నుండి, అంటే సుఖము దుఃఖము బాధ సంతోషము వీటన్నిటి నుంచి ద్వంద్వం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు నా భక్తియుత సేవలో దృఢ నిశ్చయంగా ఉన్న వాళ్ళు నెలకొంటారు. సో వాళ్ళంతా అలా నెలకొంటారు అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం భగవంతు దగ్గరికి వెళ్ళాలంటే ఏంటంటే, మనం అంత్యకాలంలో ఏవైతే మనం స్మరిస్తామో అలానే మన భగవంతుడు. ఎందుకంటే ఆ ఆలోచన, ఏ ఆలోచనతో ఉంటామో ఆ ఆలోచనతో మనం వెళ్ళినప్పుడు కోరికగా మిగిలిపోతుంది అనమాట. అయ్యో నా పిల్లవాడికి ఏది జరగలేదు అనగానే ఆ పిల్లవాడి గురించి మనం ఒక జన్మ తీసుకుంటాం. ఏమవుతుంది? అయ్యో నా పిల్లవాడు ఎలా బతుకుతాడు అనుకోండి, తర్వాత వాళ్ళ కడుపులో పుట్టడం జరిగింది. లేకపోతే మనకు యోగ్యత లేదనుకోండి, వాళ్ళ ఇంట్లో ఒక కుక్కగా పుట్టడమో లేకపోతే ఒక పిల్లిగా పుట్టడమో దగ్గరలో పుట్టడమో ఏదో జరుగుతుంది అనమాట. సో మనం ఏంటంటే వాళ్ళని ఎంతవరకు చూడాలో అంతవరకు చూడాలి. ఎందుకంటే మనం అంతా భగవంతుని అంశలేం కదా. మనం ఏమనుకుంటాము, హరే కృష్ణ, మనం అంతా భగవంతుని అంశలేం కదా. మనం ఏమనుకుంటామంటే మనమే అంత కంట్రోల్ అనుకుంటాం. యాక్చువల్గా వాళ్ళ సుకృతి ప్రకారం వాళ్ళు ఎలా జరగాలో వాళ్ళకి ఆల్రెడీ రాసిపెట్టింది, అదే జరుగుతుంది. వాళ్ళకి ఎప్పుడు చనిపోవాలో కూడా రాసిపెట్టి ఉంటుంది. మనం ఏంటంటే వాళ్ళకి జస్ట్ అసిస్ట్ చేస్తున్నాం. మనం ఏంటంటే లేదు మనమే కంట్రోల్ చేస్తున్నాం అనుకుంటారు. సో దాని నుంచి కొంచెం తగ్గాలని చెప్పండి. తర్వాత ఏమవుతుందంటే వృద్ధాప్యం అంటే మృత్యు అన్నమాట. చాలా చాలా కష్టమైనది. మనం లోపల కడుపులో ఉన్నప్పుడు మనకు అది గుర్తుంది తెలిసి మనం చూడలేదు కదా, ఎవరైనా చూడలేదు, శాస్త్రంలో ఉందో తెలుసు. కానీ వృద్ధాప్యం అంటే మృత్యు అనేది మనం అందరం చూస్తాం కదా మన తల్లిదండ్రులది. అది ఎంత కఠినంగా ఉంటుంది తెలుసా, చాలా కఠినం. మా ఫాదర్ని చూశాను. ఎందుకంటే ముసలితనము మృత్యు అనేది చాలా చాలా కష్టమైంది. సో దాని నుంచి మనం బయటపడడానికి డెఫినెట్గా మన బుద్ధిమంతులుగా భక్తియుత సేవ ద్వారానే నన్ను ఆశ్రయించుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ కూడా భక్తియుత సేవ చేస్తారు అని చెప్తున్నాడు భగవంతుడు. తర్వాత ఏమంటారంటే ఒక ఫైనల్గా ఒక శాంతి పరం ఉంటుంది అన్నింటికి. ఇదంతా ఈ జ్ఞానం అంతా నేర్చుకున్నాం కదా. నేర్చుకున్న తర్వాత ఈ 7.30 ఒకసారి తీసుకోరా, ఈ మైక్ అది మైక్ అదే సాధిభూతాది దైవం మాంసాది యజ్ఞం చ ఏ విదు ప్రయాణ కాలే మాం దేవిద్యుక్త చేతసః. దేవదేవుడైన నన్నే సమస్త జగత్తుకు, దేవతలకు, సమస్త యజ్ఞాలకు అధిపతిగా ఎరిగి నా సంపూర్ణ భావనలో ఉండేవారు మరణ సమయంలోనైనా నన్ను అర్థం చేసుకొని ఎరిగి ఉంటారు. సో ఇప్పుడు ఏమంటున్నాను భగవంతుడు, మనం ఫస్ట్ ఏం నేర్చుకున్నాము,
ఈ భౌతిక జగత్తు మొత్తానికి భగవంతుడే నేర్చుకున్నాం కదా, ఎందుకంటే ఈ యొక్క మెటీరియల్ వరల్డ్ అంతా నా మాయ శబ్దాలు జరుగుతుంది అన్నారు కదా. తర్వాత ఏమన్నారు, సర్వలోక మహేశ్వరం అన్నాడు, సర్వ దేవతలకు కూడా నేనే అధిపతి అని చెప్పారు. మూడోది ఏంటి, యజ్ఞార్థ కర్మలో నేర్ప, అంటే యజ్ఞాలన్నిటికీ నేనే అధిపతి. అప్పుడు కూడా చెప్పుకున్నాం మనం ఏంటి, ఈ విష్ణు సహస్రంలో యజ్ఞం అనేది భగవంతుడి పేరు ఒకటి. సో యజ్ఞాలన్నిటికీ నేనే అధిపతిని. ఈ మూడు ఎరిగి ఎవరైతే మరణ సమయంలో నన్ను గురించి ఆలోచిస్తారో వాళ్ళు నన్ను శరణ పొందుతారు, నన్ను చేరుతారని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు లాస్ట్లో, భగవంతుడిని ఎలా చేరాలని చెప్తున్నారు. ఫస్ట్ ఏం చెప్పారు, భగవంతుడు ఎవరైనా జ్ఞానం ఇచ్చారు. సో భగవంతుడిని ఎలా చేరాలని లాస్ట్ అంత్యకాలంలో ఎలా ఉండాలో చెప్పబడుతున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే భగవత్ ప్రాప్తి 8వ అధ్యాయం. సో భగవంతుని ప్రాప్తి ఎలా వస్తుంది, సో అంత్యకాలంలో ఏం ఆలోచించాలి, అంత్యకాలంలో ఎలా ఆలోచిస్తే ఎలా వెళ్తాం అనేది నెక్స్ట్ చాప్టర్ చెప్పబోతున్నారు 8వ అధ్యాయము. సో ఈ చాప్టర్ యొక్క లాస్ట్ ఒక 5 పాయింట్లు మనం ఏం తీసుకోవచ్చు మన ఇంటికి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఏం చెప్పాను, కృష్ణుని తెలుసుకోవాలంటే కృష్ణుడి గురించి వినాలి. శాస్త్రం మొత్తం కూడా శ్రవణం ద్వారానే వచ్చింది. మన ప్రహ్లాద్ మహారాజ్ కూడా చెప్తారు, ఏమని చెప్తారు, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం. శ్రవణం అంటే వినాలి, కీర్తనం అంటే మనం కీర్తించాలి. మనం మార్నింగ్ అదే ఫస్ట్లో ఏం చేస్తాం, ఒక కీర్తన చేస్తాం. స్మరణం అంటే ఈ 2 చేస్తే ఏమవుతుంది, స్మరణం అంటే ఇప్పుడు అయ్యో భగవంతుడు స్మరణ చేయడం అనమాట. ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడు కదండి, 5 సంవత్సరాలు కదా, ఇవన్నీ రావు కదా, భగవంతుడు అంటే స్మరణ చేసేవాడు అనమాట. సో అవి తర్వాత ఏంటి, మనం ఏమంటే సర్వదేవతలందరికీ అధిపతి, సర్వలోక మహేశ్వరం. ఈ 14 లోకాలకి అధిపతి, ఈ దేవీ దేవతలు అందరూ కూడా అధిపతి అని తెలుసుకోవాలి. తర్వాత యజ్ఞంకి అధిపతి అని తెలుసుకోవాలి, ఇవి తెలుసుకోవాలి. రెండోది అంటే ఈ లోకం అనుభవం ద్వారా మనం కృష్ణుని చూస్తాం. అనుభవం అంటే ఏంటి, ఈ ఉనికి గురించి మాట్లాడుతున్నాం కదా, మనం వాటర్ తాగుతున్నాం అనుకోండి, భగవంతుడి రుచి భగవంతుడు ఇచ్చాడు. మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఈ ఈతరలో ఉన్న సౌండ్ భగవంతుడు కదా. మనం ఏదైనా చాంటింగ్ చేస్తున్నాం అనుకోండి, దాంట్లో ఓం అనేది ఉంది కదా, ఓం అజ్ఞాన తిమ్మరాలు చేస్తాం కదా, ఇవన్నీ కూడా సౌండ్ అనేది భగవంతుడు. తర్వాత ఏంటి, ఇంకోటి ఏంటి, ఈ సూర్యచంద్రులు ఉన్నారు కదా, సూర్యచంద్రులు అంటే ఏంటి, ఈ కాంతి వస్తుందంటే అసలు నిజంగా అయితే మీకు ఒకటి తెలుసా, ఈ కింద పాతాలలోకి వెళ్తాయి కదా, మన భూమి తర్వాత కింద అతల సుతల తలాతల మహాతల రసాతల పాతాలలోకి ఉన్నాయి కదా, దాంట్లో సూర్యుడే ఉండడు, వెలుతురే ఉండడు. అసలు ఇప్పుడు ఒక 10 నిమిషాలు వెలుతురు లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంది, అక్కడ వెలుతురు ఉండదు. కానీ అక్కడ అన్ని పాములు ఉంటాయి కదా, నాగస్వరాలు ఉంటాయి కదా, అటన్నిటి ఇక్కడ మనీ ఉంటుంది అనమాట, అదే వెలుతురు. సో మనం ఉత్తమ లోకాలకు వెళ్తుంటే వెలుతురు ఉంటుంది, కిందికి వెళ్తుంటే వెలుతురు ఉండదు. సో మనం అంతా వెలుతురు వస్తుందంటే సూర్యుడు చంద్రుడు పనిచేయడంలో వస్తుంది. సో అలానే మనం మూడోది చెప్తున్నాం, మాయని తప్పించుకోవాలంటే శరణాగతి పొందుతాయి. సో మనం మాయని తప్పించుకోవాలంటే భగవంతుని శరణాగతి పొందాలి. తర్వాత ఏంటి, ఈ భగవంతుడి యొక్క భక్తి, కృష్ణుడి యొక్క భక్తి చాలా అరుదు. అదే కదా బహునాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మా ప్రబద్ధంతే. అంటే ఏంటి, ఎన్నో జన్మల తర్వాత మనము శరణ తీసుకుంటాం అది చెప్పారు. తర్వాత ఏం చెప్పాను నేను, ఇచ్ఛాద్వేషం అని చెప్పాను. అనుబంధము అంటే ద్వేషం, అర్థకులు జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క ఇచ్ఛ అంటే ద్వేషం, ద్వేషం అంటే ఎన్వీనెస్. ఇప్పుడు మనం యాక్చువల్గా చాలామంది మీద మనం అసూయగా ఉంటాం. నిజంగా అసలు అసూయ అనేది పెద్ద ప్రాబ్లం అనుకున్నది. అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి ఏమైనా డబ్బు ఉందనుకోండి, అబ్బా చాలా ఇచ్చారు. యాక్చువల్గా అసూయ అనేది మనం ఎలా తీసుకోవచ్చు తెలుసా, మనం శాస్త్రం ప్రకారం చెప్తున్నాడు. ఏదైనా కానీ శాస్త్రంలో ఎలా ఉందో అది అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకని ఎప్పటి నుంచి చెప్పింది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అసూయ పోవాలనుకోండి, మనం అంతా ఎవరిని, భగవంతుడి యొక్క అంశలేం కదా, అంటే భగవంతుడి యొక్క పిల్లలేం కదా. ఈ ప్రభుజులు మాతాజులు ఎలా, నేను కూడా అందరం పిల్లలేం కదా. అంటే మనం భగవంతుని ఇష్టపడుతున్నామంటే ఏంటి, భగవంతుడి పిల్లల్ని ఇష్టపడమా? ఇప్పుడు భగవంతుడు ఒకరికి ఎవరికైనా ఎక్కువ ఇచ్చాడు అనమాట, అప్పుడు ఏమనుకోవాలి మనం, వాళ్ళ యొక్క సుకృతి బట్టి వాళ్ళ యొక్క కర్మఫలాలను బట్టి వాళ్ళకి ఎక్కువ ఇచ్చాడు. నా యొక్క కర్మఫలాలను నాకు ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళ మీద అసూయ పడుతున్నప్పుడు అంటే ఏంటి, భగవంతుడు ఏదైతే చేశాడో దాన్ని తప్పు పడుతున్నట్టే కదా మనం ఆలోచించాలి. తప్పు పడుతున్నామా లేదా? అప్పుడు మనం భగవంతుని ఎలా ప్రేమిస్తాం? అంటే భగవంతుడు చేసేది ఇష్టపడకపోతే మనం భగవంతుని ఎలా ప్రేమిస్తాం కదా. సో వాళ్ళ సుకృతి ప్రకారం వాళ్ళకి వచ్చింది, భగవంతుడు వాళ్ళకి ఇచ్చారు, పర్వాలేదు, నాకు ఇచ్చిన దాని ప్రకారం నేను ఇది చాలు, ఈ సౌభాగ్యం అనేది చాలు మనం భగవద్ధామానికి వెళ్తాను. దానికి ఏం కావాలి, మనసు ఒక్కటే కావాలి. ఈ డబ్బు ఇవన్నీ మనతో పాటు వెళ్తాయా? ఒక 10 కోట్ల డబ్బులు ఉన్నాయనుకోండి, బ్యాంకులో వేస్తాం, మనం చనిపోయాం అనుకోండి, ఆ బ్యాంక్ ఏమి గుర్తుంటాయి, అయ్యా నేను పలానా సుబ్బారావుని, ఈ 10 కోట్ల డబ్బులు ఉన్నాయి నా ఏంటంటే ఎవరు అంటారు, వస్తుందా మనతో పాటు? ఒకటే వస్తుంది.
భగవంతుని యొక్క ప్రేమ అంటే భగవంతుని యొక్క సేవ, ఇవి రెండో వస్తాయి. దానికి మనం ఏం చేయాలి? భగవంతుని ప్రేమించాలి, సేవ చేయాలి. సేవ అంటే ఏంటి? నేను సేవ చేస్తానని చెప్పాలి కదా, మనం రోజు మనం చెప్పాలి కదా. మనం అందరూ అంటారు మానవ సేవ, మానవ సేవ. మానవ సేవ కూడా చేయాలి, దాంతోపాటుగా భగవత్ సేవ కూడా చేయాలి. సేవ చేయడం ఎలా చేస్తాం? ఏమనగలం మనం? అయ్యా నీ యొక్క అంశం నువ్వు నాకు మాస్టర్ని, నేను దాసుని, నేను నీకు సేవకుని కదా, నేను సేవ చేయాలని చెప్పి అడగాలి కదా. మన సేవ కావాలని అడగాలంటే ఏం చేయాలి? మన ఒక మంత్రం ఉంటుంది కదా, చాలామంది దగ్గర చాలా మంత్రాలు ఉంటాయి. మేమేం చెప్తామంటే ఈ కలియుగంలో ఈజీగా చేసేది, చాలా పొటెంట్గా ఉన్నది ఒక మంత్రం అనమాట. ఏంటది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే ఏమంటున్నామంటే, అయ్యా కృష్ణ రామ, హరి అంటే ఆయన యొక్క అంతరంగ శక్తి, అంటే ఆహ్లాదన శక్తి, అంటే ప్రేమభావం. అదేంటంటే ఆధ్యాత్మిక లోతులో ఉంటుందన్నమాట. మేము ప్రార్థన చేస్తున్నాము, మీరు నీ యొక్క అంశని నేను సేవకుని, నన్ను సేవలో పెట్టండి అని. అది ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాను చెప్పినా, మనం అన్ని తలుపులు మూసుకుంటే యాక్సెప్ట్ చేయాలి. ఏమంటారు శాస్త్రంలో? భగవంతుడు ఎలా ఉంటుందంటే లోపల నుంచి తలిపేశాడు. మనం రోజు నాక్ చేస్తుంటాం, అయ్యా నీ సేవలో పెట్టుకోండి. రోజు ఎలా వెళ్ళాలి? వినయంతో వెళ్ళాలి. వినయంతో వెళ్ళి భగవంతుడి సేవ చేస్తే, అందుకే మనం ఏం చెప్తారంటే 100 డోర్లు ఉన్నాయి, 99 డోర్లు మనం ఓపెన్ చేయాలి, మన చేతిలో ఉన్నాయి. ఆ 100 డోర్లు భగవంతుడు లోపల నుంచి తలిపేశాడు. ఎప్పుడు ఓపెన్ చేస్తాడు? నిజంగా నాకు సేవ చేయాలని వచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా ఓపెన్ చేస్తాడు. మనం వినయంతో నిజంగా ప్రేమగా చేయాలి. ఏమంటారంటే చాలా వరకు నేను చూస్తున్నాను కదా, ఇప్పుడు మా పిల్లలు చూస్తాను కదా, వచ్చి దండం పెట్టుకోమంటే ఏం చేస్తారు? నాన్న చెప్తున్నాడు, దండం పెట్టుకుంటాడు. కానీ మనం నిజంగా వెళ్ళి భగవంతుడి ఇష్టంతో దండం పెట్టుకోవాలి. అది ఎలా చేయగలం? ఈ జ్ఞానం ఉంటేనే చేయగలం. భగవంతుడు ఏమైనా తెలియకపోతే మనం అంత ప్రేమగా చేయగలమా? భగవంతుడు ఏం చూస్తాడంటే, మనం వెండి ప్లేట్లో పెట్టామా లేకపోతే ఎట్లా పెట్టా, అవన్నీ చూడండి ప్రేమగా. అది 9వ చాప్టర్లో వస్తుంది. పత్రం పుష్పం ఫలం తోయం, ఈ 4 అడుగుతున్నాడు. ఆయన ఏమి వజ్ర వైడూరాలు లేకపోతే బంగారంతో చేయండి అని అడగడు. నువ్వు పెడితే తీసుకుంటాడు కానీ అవన్నీ తీసుకోడు. అక్కడ ఉన్న ప్రేమ స్వీకరిస్తాడు. సో ఇదే కంక్లూజన్. హరే కృష్ణ. అందరూ కూడా ఈ చాంటింగ్ చేయమని చెప్తాను, చాలా ఈజీ మంత్రం అది. సో ఒక రౌండ్ చాంటింగ్ చేద్దామా? 8 అయిపోయింది. మీ యొక్క సమయాన్ని చాలా తీసుకున్నాను నేను.